முன்னந்திருவாய் முடிப்பில்லதான் உபதேசித்த நீர் தன்னின்படியை தனவாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேச ரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. ஆங்கவர்பால் பெற்ற சிறியாழ்வாள் அப்பில்லை தாம் கொடுத்தார் தம்மகனார் தன் கையில் பாங்குடனே நாளூர் பிள்ளை கவர்தான் நல்ல மகனார் கவர்தான் மேலோர் கீந்தார் அவரே నిక్కు. మనం ఉపదేశ రత్నమాల అనే ఒక గ్రంథాన్ని అనుభవిస్తున్నాము. మనవాళ్ళ మామిడికి అనుగ్రహించింది. దాంట్లో ఏ ప్రకరణంలో ఉందామంటే తిరువాయుడికి 5 వ్యాఖ్యానాలు అనుగ్రహించారు. దాంట్లో నంబిళ్ళ వ్యాఖ్యానం అనేది 7 వ్యాఖ్యానం చెప్పి సంప్రదాయంలో నిర్ణయించుకున్నారు. ఆ 7 వ్యాఖ్యానం నంబిళ్ళ బయట వదలకూడదని వడక్కు తిరువిల్లి పిల్లల దగ్గర నుంచి తీసుకొని తాను పెట్టుకున్నాడు. తర్వాత నంబిరమాల అనుగ్రహం పెరియమాల అనుగ్రహం వల్ల అది మాధవాచార్యకి దొరకటం. దాని తర్వాత మాధవాచార్య ఆయన కొడుకు ఎవరు పద్మనాభాచారి యుయుని పద్మనాభాచారికి వచ్చి దాని తర్వాత పద్మనాభాచార్య ఆయన శిష్యుడు నాలూరు పిల్లకి ఇచ్చి దాని తర్వాత నాలూరు పిల్ల తెలిసి ఆయన కొడుకు నాలూరాచాన్ పిల్లకి ఇచ్చిందని అంతవరకు మనం చూసాం. ఇది 7 వ్యాఖ్యానం వచ్చింది. అది దేవప్రమాల అనుగ్రహం వల్ల వచ్చింది. ఎందుకంటే ఈయుణ్ణి మాధవాచార్యుడు వచ్చి ఆయన కొడుకు అయిన ఈయుణ్ణి పద్మనాభాచార్య ఇచ్చేటప్పుడే ఎవరికి నువ్వు చెప్పకూడదు, నువ్వు ఒక్క శిష్యుడికే చెప్పాలా. అట్లయితే మీ ఓరాన్వడి సంప్రదాయం అంటారు. ఒక శిష్యుడు ఒక ఆచార్యుడు ఈ ప్రకారం రావాలని చెప్పాడు. అదే ప్రకారమే నాలూరు పిల్ల అంతవరకు ఆ పరంపర అనేది వచ్చింది. అప్పుడు నాలూరు పిల్లకి అది తీసుకోవాలా, అందరికి ఇవ్వాలా అనే ఒక అభిప్రాయం ఉంది. పరసముద్ధిని పేరు. ఆ ప్రకారం అందరికి ఇవ్వాలి కదా, అది కావాలా కదా అనే అభిప్రాయంలో దేవపెరుమాళ దగ్గర పుణ్యకోటి విమానం ప్రదక్షిణ చేసుకొని అక్కడ ప్రార్థన పెట్టుకుంటాడు. దేవరెడ్డి అట్లన్నా దీన్ని సరిచెయ్యాలా అని చెప్పి ప్రార్థన పెట్టుకుంటే దేవపెరుమాళ తిరువుళ్ళం ఒకందు అటైతే ఆయన తిరువుళ్ళం పూర్తిగా వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆయన అర్చకముఖైన ఆవేశించి పైగా అది ఈయుణ్ణి పద్మనాభాచార్య ఉన్నప్పుడే ఆయన్ని ఎదుర్కొంటేనే అర్చక స్వామి ఏం చేస్తున్నారంటే ఈ ప్రకారం ఇది అందరికి ఇవ్వచ్చు, ఇది నాలూరు పిల్లకి మొదట ఇవ్వండి, నాలూరు పిల్ల ద్వారా ఇది అందరికి చేయవచ్చు, ఇది నా ఆజ్ఞ అని చెప్పి దేవపెరుమాళ్ చెప్పినట్టుగా అర్చక స్వామి ఆవేశించి చెప్పారు. వెంటనే దాన్ని శిరస్సు మీద పెట్టుకొని ఈయుణ్ణి పద్మనాభాచార్య స్వామి దాన్ని అంగీకారం చేసుకొని సరి ఎప్పుడు భగవంతుడు ఆ మాటగా వచ్చిందో ఏమంటే ఆయనే కదా 6 వార్త చెప్పాడు. అహమేవ పరంతత్వం దర్శనం భేదయేవచ ఉపాయేషు ప్రవృత్తి స్యాత్ అంతిమ స్మృతి వర్జనం దేగావసానే ముక్తి స్యాత్ పూర్ణాచార్య సమాశ్రయం 6 వార్తలు ఆయనే కదా చెప్పాడు. 6 వార్తలు పెట్టుకుని కదా రామానుజులు అయ్యారు. అప్పుడు ఆయన మాట చాలా ప్రధానం కదా. అందువల్ల ఆయన ఏం చెప్తాడు అది అయినా కూడా నంబిళ్ళ చెప్పి ఉండొచ్చు. అయితే భగవంతుడి మాట మనం ఉల్లంఘనం చేయనప్పుడు అందువల్ల ఆయన ఏం చెప్పాడో అదే ప్రకారం చేస్తామని చెప్పి 4 రూపాయలు తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అది ఇవ్వాలి కదా. అది ఇవ్వాలంటే ఆయనకి ఎట్టాడే కాలం పోతుంది. కాలం పోను దాని తర్వాత ఆయనకి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు ఆ దేవపెరుమాళ పేరే పెట్టేశాడు, దేవాదిరాజన్. దేవరాజన్ అనే ఒక పేరు పెట్టాడు. అటైతే దేవపెరుమాళ పేరు దేవరాజన్ పేరు. ఆ పేరు పెట్టాడు అంటే స్వామి పెరుమాళ్ నాకు ఎంత ఉపకారం చేశాడు. అయితే పిరాన్ని ఎంత ఉపకారం చేశాడు. మొదట ఆ 7 వ్యాఖ్యానం అనేది నా దగ్గర వస్తుందా కలవదు, అది నా దగ్గర రప్పించుగా చేశాడు. అది చేసింది కాకుండా అది అందరికి ఇవ్వాలనే మాట అని చెప్పి ఆయన ఆ వైరాగ్యంతో చెప్పాడు కదా. అప్పుడు నాకు ఎంత ఉపకారం చేశాడు. ఆ ఉపకారానికి నేను ఏదైనా చెయ్యాలి కదా, కృతజ్ఞత. ఆ కృతజ్ఞత ప్రకారం ఆయన పేరే ఈయన కొడుకు పెట్టేశాడు. అటైతే ఆ ఈ 7 వ్యాఖ్యానం తీసినప్పుడు కొడుకు పుట్ల అని అర్థం. ఇంకా కొడుకు పుట్ల ఎవరికి? నాలూరు పిల్లకి. ఆయన తీసుకున్న తర్వాత ఆయనకి మా కొడుకు పుట్టాడు. దాని తర్వాత ఆయనకి దేవాదిరాజన్ దేవపెరుమాళ్ అని చెప్పి పేరు పెట్టాడు. అయితే ఆయన కదా వెనకాల ఏంటి నాలూరాచాన్ పిల్లై అని పేరు. ఇప్పుడు ఆ నాలూరాచాన్ పిల్లై
చిన్నప్పటి నుంచి బాగా చదివి ఏమేమి చదవాలన్నా చదివి తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం, మీమాంస శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం అన్ని తెలుసుకొని దాని తర్వాత పురాణాలు ఏమి, ఇతిహాసాలు ఏమి, ఇదన్నీ పూర్తిగా తెలుసుకొని ఈ ప్రకారం తెలుసుకున్న తర్వాత తండ్రి అయిన నాలూరు పెళ్లి, నాలూరు ఆచాన్ పెళ్లికి పూర్తిగా ఈ ఈడు వ్యాఖ్యానం కాలక్షేపంతో ఇచ్చేసాడు. అంత చేసాడు. చేసిన తర్వాత ఆయన పోయి ఇప్పుడు దేవపురం వాళ్ళ దగ్గర ధ్యానం చేస్తున్నాడు. నువ్వు అందరికి చేయాలి, దేవపురం అందరికి ఇవ్వాలని చెప్పేశాడు, నువ్వు ఇవ్వచ్చు అని చెప్పి ఎవరు నాలూరు పిల్ల చెప్తున్నాడు. నాలూరు ఆచాన్ పిల్ల దగ్గర ఇప్పుడు నాలూరు ఆచాన్ పిల్ల ఇచ్చి ఇప్పుడు ఎవరు చేయాలా? నాలూరు ఆచాన్ పిల్లి తిరువాయుమొഴി పిల్లకి ఇవ్వాల. ఆ తిరువాయుమొഴി పిల్లి వచ్చిన తర్వాత ఆయన మనవాళ్ళ మామికి ఇస్తాడు. దాని తర్వాత మనవాళ్ళ మామి నంబెరమాల ముందు 1 సంవత్సరం రోజు కాలక్షేపం చేస్తాడు. అప్పుడుదో శ్రీశైలేశ దయాపాత్రం తనీనే పుట్టింది మనం చూసాము. సరే, ఇప్పుడు తిరువాయుమొഴി పిల్లకి ఇవ్వాలి కదా. ఆయన తిరుమలై ఆళ్వార్ని పేరు, ఆయన శ్రీశైలర్ని పేరు, తిరుమలై ఆళ్వార్ని పేరు. ఆయనకి వెనకటికి తిరువాయుమొഴി పిల్లైన పేరు వచ్చింది. ఆయనకి ఇవ్వాలి కదా. ఆయనకి ఇవ్వాలంటే ఎట్లా ఇవ్వాలా? తిరువాయుమొഴి ఒకటే ఇవ్వలేదు, తిరువాయుమొഴి ఒకటే ఇవ్వలేదు. 4000 దివ్య ప్రబంధిని పూర్తిగా పెరియవాచాన్యుల ఏ ప్రకారం ఆ ఇదంతా వ్యాఖ్యానం అనుగ్రహించాడో అది పూర్తిగా ఇచ్చేసాడు. అది పూర్తిగా చేశాడు. అది ఇచ్చాడని మనకి ఎలా స్వామి తెలుసుంటే దాంట్లో ఒక పద్యాలు ఏంటి, పెరియాళ్వార్ తిరుమొഴి. ఆ పెరియాళ్వార్ తిరుమొഴിకి స్వామి మనవాళ్ళ మామిడి వ్యాఖ్యానం ఉంటుంది. అది ఉంటుంది. ఫాస్ట్ కదా పోతున్నాను. ఏమిటంటే ఉదయం చెప్పిన విషయంగా మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే మనం ఎక్కడ నిలబడ్డాము, ఎక్కడ మనం ఉండామో తెలుసుకోవాలి కదా, ఏ ట్రాక్ లో పోతున్నామో తెలుసుకోవాలి కదా, అందుకు కూడా చెప్తున్నాను. ఇప్పుడు అప్పుడు మనవాళ్ళ మామిని పెరియాళ్వార్తుడికి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఆయన ఎందుకు స్వామి పెరియవాచంలో పెట్టలేదంటే ఆయన చేశాడు. అయితే అది ఎంత లుప్తం అయిపోయింది. దగ్గర దగ్గర 461 పాసరాలు, దాంట్లో 40 పాసరాలు మిగిలింది, కానీ నేతంతా లుప్తంగా పోయింది, పాడైపోయింది. అందువల్ల మిగతా దానికి వ్యాఖ్యానం చేశాడు. వ్యాఖ్యానం చేసినప్పుడు అప్పుడు ఈ ప్రకారం తిరువాయుమొഴి పిల్లే కానీ, ఈ ప్రకారం అది నాలూరు పిల్లే కానీ, ఈ ప్రకారం నాలూరు ఆచాన్ పిల్లే కానీ ఈ పాసురానికి ఈ ప్రకారం అర్థం చేసాడు అని చెప్పి ఆ పాసురాన్ని ఇస్తాడు. ఆ పాసురం ఏం తెలుసా? 3వ పత్తు పెరియాళ్వార్ తిరుమలలో 3వ పత్తు 9వ తిరువాయుమొഴి 4వ పాసురం. ఆ పాసురం ఏంది? ஆசிரம மாற்றுத்தாய் சென்று வனம் போக என்றிட ஈற்றுத்தான் பின்தொடர்ந்து எம்பிரான் என்றட கூற்றுத்தாய் சொல்ல கொடிய வனம் போக சீட்டமில்லாதவனை பாடிப்பட సీతై మనాలనే పాడిపారని ఇది ఒక పాసురం. ఈ పాసురంలో తాయ్ 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 అంటే తల్లి అని అర్థం. 3 తల్లి గురించి ఉదయం దీని కదా మనం నిలిపేమి. 3 తల్లి గురించి చెప్తున్నాడు. ఒక తల్లి మాతృత్తాయ్, ఇంకో తల్లి ఈటుత్తాయ్, ఇంకో తల్లి కూట్రుత్తాయ్. అన్ని ద్రావిడ భాషనే. అదేం స్వామి మాట్రు ఈట్రు కూట్రు అంటే ఏంది స్వామి అంటే మాతృత్తాయ్ ఈటుత్తాయ్ అంటే ఈనింది, కనింది. కన్న తల్లి అందరికీ తెలుసు కౌసల్య, దాని సందేహం అయితే. అప్పుడు కౌసల్య కనింది ఉన్నాను, రాముడికి తల్లి కన్న తల్లి కౌసల్య. సరి, దాని తర్వాత మాతృత్తాయ్ కూట్రుత్తాయ్ అంటే ఎవరు? 3 తల్లిలు కదా. ఒకటి ఈ కైకేయి, ఇంకోటి సుమిత్ర, తర్వాత కౌసల్య. ఈ ఇంట్లో మిగతా 2 ఉన్నారు కదా. సుమిత్ర ఉన్నది, అదే ప్రకారం కైకేయి ఉన్నది. దీంట్లో కైకేయికి మాతృత్తాయిని పేరా, లేదు సుమిత్రకి మాతృత్తాయిని పేరా, కూట్రుత్తాయి అనేది కైకేయికి పేరా, అదే ప్రకారం సుమిత్రకి పేరా అని చూడాలి. దీంట్లో నాలూరు ఆచాన్ పిల్లే ఒకలాగా చెప్పాడు, తిరువాయుమొഴి పిల్లే ఒకలాగా చెప్పాడు, అదే నాలూరు పిల్లే ఒకలాగా చెప్పాడు. నాలూరు పిల్ల ఏం చెప్పాడో అది నాలూరు ఆచాన్ పిల్ల చెప్పాడు. నాలూరు ఆచాన్ పిల్లి చెప్పాడు అని చెప్పి తిరువాయుమొഴి పిల్లి చెప్పాడు. అయినా కూడా ఆయనకు ఇంకో అభిప్రాయం వేరే చెప్పేసి ఇంకో అభిప్రాయం చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడంటే చూస్తాను. ఇప్పుడు ఈటుత్తాయ్ అంటే కన్న తల్లి అని చెప్పేశాడు, అది కౌసల్య. తర్వాత మాతృత్తాయ్ అంటే ఎట్లనో మార్పు అంటే కదా, మారని చెప్తాం కదా. కొన్ని శబ్దాలంతా మన తెలుగుతో కొంచెం అట్లా పక్కకు ఉండట్టుగా ఉంటుంది. శబ్దాలే ద్రావిడ భాష శబ్దమే. కొన్ని అంత కష్టం లేదు నేర్చుకునేది. మనం దాని మీద కొంచెం పట్టుదల పెట్టుకోవాలి. మనం మొదటనే ఏం చేస్తామంటే అది అరవ భాష మాకు రాదండి, అది మాకు రాదు
అని చెప్పేస్తాము. అట్లా కాదు, కొంచెం దాని మీద కొంచెం పట్టుదల పెట్టి ఎందుకు స్వామి తెలుసుకోవాలంటే ఆళ్వార్ పాసనం దాంట్లోనే కదా ఉంటుంది. అది తెలుసుకొని ఉద్యోగం పోవాలని చెప్పాలా, అది తెలుసుకొని దాని వైభవం తెలుసుకోవాలని చెప్పాలా. ఆళ్వార్ పాసనం దాంట్లో కూడా తెలుసుకున్నామంటే ఆనందం, ఆనందం మనకి ఆనందం, ఆళ్వారికి ఆనందం. ఆళ్వారికి ఆనందం అంటే భగవంతుడికి ఆనందం. ఏం లేదు, ఇప్పుడు మార్పు 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 అంటే ఏదో ఒక మార్పు ఉంది కదా, మార్పు వస్తుంది కదా, అదిదా ఏంటి మార్పు స్థాయిని పేరు. అప్పుడు ఆ మార్పు ఉండే తల్లి ఎట్లా ఉండాలా దానికి ఒక అర్థం చెప్పాడు. అదే ప్రకారం ఆ మార్పు ఏదో కూర్చుతాయి కలిసి ఉంటది కదా, ఆ కలిసి ఉండేదా ఎట్లా ఉండాలా దానికి ఒక అర్థం చెప్పాడు. మొదట మార్పు ఉండే తాయి మాతృతాయి. మాతృతాయిని ఎవరు సుమిత్రని చెప్పారు. మార్పు ఉంటది, ఆ మార్పు ఉండేది తల్లి ఎవరు, తాయి అంటే తల్లి. సుమిత్రని చెప్పాడు. దీనికి ముందు ఉన్న వ్యాఖ్యానం, పెరియ వాక్యంలో వ్యాఖ్యానం. దాని తర్వాత ఏమైందంటే మాతృతాయి అనేది కైకేయిని చెప్పి తిరువాయుమణి పిల్లి చెప్పాడు. పెరియ పిల్లై వ్యాఖ్యానం ముందుగంతా అటైతే నాలూరాచాన్ పిల్లై, నాలూరు పిల్లై వీళ్ళు చెప్పింది మాతృతాయి అంటే కైకేయిని చెప్పి, ఇది సుమిత్ర అని చెప్పేసాడు. అదే మాతృతాయి అంటే తిరువాయుమణి పిల్లై కైకేయిని చెప్పేశాడు. ఎందువల్ల అట్లా చెప్పాడంటే మాతృతాయి అంటే మార్పు కదా, మార్పు అంటే ఏంటి, కౌశల్య ఉంటుంది, అది తల్లి, కన్న తల్లి. ఆ కౌశల్యకి సమానంగా ఉండే తల్లి మార్పు తల్లి. అది తెలుగులోనే చెప్తాను, తాయి చెప్ప తల్లిని చెప్తాను. మార్పు తల్లి అంటే కౌశల్య ఎట్లనో అదే ప్రకారం ఇది ఉంటది. అది ఎవరిది, సుమిత్ర. సుమిత్ర ఆ ప్రకారం ఉంటుందంట. కౌశల్య ఉండాల్సిన పని లేదంట, కౌశల్య లేదంటే కూడా సుమిత్ర పూర్తిగా రాముడిని చూసుకుంటుందంట. అంత మాత్రం సుమిత్రకు అంత జ్ఞానం. అందువల్ల కౌశల్య లేకపోతే కూడా సుమిత్ర పూర్తిగా, అందువల్ల దానికి మాతృతాయిని వేసాడు అని చెప్పి ఎవరు, నాలూరు పిల్లై నాలూరాచాన్ పిల్ల ఈ ప్రకారం చెప్పాడు. అప్పుడు మాతృతాయి అంటే సుమిత్ర అని ఒక అర్థం వచ్చేసింది. అయితే ఈ పెరియవాచాన్ పిల్లై వ్యాఖ్యానం లుప్తమైపోయింది, దొరకలేని చెప్పాను కదా దీనికి, పెరియాళ్వారి తిరుమడికి. దానికి ఆ పెరియాళ్వారి తిరుమడికి స్వాపదేశం ఒక రాసింటారు తిరువాయుమణి పిల్లై. స్వాపదేశం అంటే ఏంటంటే ఇన్నర్ మీనింగ్, లోపల 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 ఈ అర్థం చెప్తుంది, ఈ అర్థం చెప్తుంది, ఈ అర్థం చెప్తుంది అంటారు. ఒకటి చెప్తాను స్వాపదేశం అంటే ఏంటంటే, పొలిగ 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 పోయిట్టు వల్లు సాపం నలిயும் నరకమం నైంద నవనుక్కిం జాదుండమిల్లై కలియం కడుం కండుకొన్మిన్ అని చెప్పి ఆళ్వార్ పాసరం 5వ పత్తు 2వ తిరువాయి. దాంట్లో స్వాపదేశం ఏం చేస్తా, మొదట సామాన్య అర్థం చెప్పేస్తాం, వ్యాఖ్యానం ఏం అర్థం చెప్తాం. ఏంటంటే పొలిగ పొలిగ అంటే శాంతి 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 అని శాస్త్రం చెప్తుంది కదా. ఆ శబ్దంతా ద్రావిడ భాషలో పొలిగ శాంతి. ఎవరికంటే శ్రీ వైష్ణవాలందరూ వచ్చేసారంట, శ్వేతద్వీప వాసులందరూ వచ్చేసారంట. ఇక్కడ ఏమైందంటే ఆళ్వార్ 4వ పత్తు 10వ తిరువార్మిడి తిరుక్కురుగూరు భాషణం, అది అంటే ఆళ్వార్ తిరునది భాషణం. ఆ ఆళ్వార్ తిరుగు భాషణంలో చాలా ఉపదేశం చేశారు. ఉపదేశం చేసిన దానివల్ల అందరూ మారిపోయారు. మనం కాలక్షేపం చేస్తున్నాము, అందరూ మారిపోవడం తెలవదు. అయితే ఆళ్వారు ఉపదేశం అందరూ మారిపోయారు. మారిపోయిన తర్వాత ఈ భూలోకంలో, అది కలియుగంలో, ఈ కలియుగంలో ఈ ప్రకారం ఉండాలి, ఎట్లా ఉండాలి, కృతయుగం లాగా ఉండాలి అని చెప్పి వేరే దేశంలో ఉండో ఆ భక్తులందరూ వచ్చి చూస్తున్నారంట. వాళ్ళు చూస్తున్నారు, వచ్చి చూసి ఏం చేస్తున్నారు, ఈ ప్రకారం ఆళ్వారు ఈ ఉపదేశం చేసిన తర్వాత ఏం ఉపదేశం, 4వ పత్తు 10వ తిరువాయుమడి ஒன்னும் தேவும் உலகும் உயிரும் மற்றும் யாதுமில்லா அன்று நான்முகன் தன்னுடைய தேவரலோடு ஈர்படைத்தான் புன்னம் போல் மணிமாடு வீடு తిరుక్కురుగూరు அதனுள் నిன்ற ఆదిత్యరాన్ నిற்க మற்ற దైవం నాడుదిరి అని చెప్పి ఆ ఉపదేశం చేసిన తర్వాత అందరి మార్పు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఎట్లది కృతయుగంలాగా అయింది. అంతా నామ సంకీర్తనం చేస్తారు, భగవంతుడు తప్ప వేరేం లేదు. ఆ ప్రకారం ఆనందంగా ఉంటారు. ఈ ప్రకారం ఈ భూలోకంలో, అది కలియుగంలో ఈ ప్రకారం ఆనందంగా ఉండాలని చెప్పి పక్క దేశంలో వేరే దేశంలో ఉండేటోళ్ళ వచ్చి ఇక్కడ వాళ్ళని సేవించని వచ్చారు. వాళ్ళు వచ్చేసారు కదా, వాళ్ళు పల్లాండు ఉండాలని చెప్పి పొలిగా అని చెప్పి
ఆళ్వారు మంగళాశాసనం చేస్తున్నారని చెప్పి ఇది వ్యాఖ్యానం. లోక వ్యాఖ్యానం ఇంకో వ్యాఖ్యానం కూడా ఉండదు. ఆలవందార్ స్థితి ఒకటి, రామానుజుల వారి స్థితి ఒకటి, ఇంకో ఉంది. అయితే దాని స్వాపదేశం ఏమంటే లేదు పొలిగ బలి అంటే ఏంటంటే స్వామి రామానుజుల వారు అవతారం చేయిపోతాడు. రామానుజుల వారు అవతారం చేయిపోతాడు. అందువల్ల ఎక్కడ కొంచెం బాగా సంప్రదాయం బాగా తెలిసిన తావుగా ఉంటే సన్నతి కూడా చెప్తాం. సన్నతిలో కొన్ని సన్నతిలో సంప్రదాయం పద్ధతి అంతా కొంచెం మార్పు వస్తుంది. ఎందువల్ల మార్పు వస్తుందంటే దాన్ని నిర్వాహం చేసిన వాళ్ళు వైష్ణవాలుగా ఉండాలి. నిర్వాహం చేసిన వాళ్ళు వేరే మతస్థులను తీసుకొచ్చి పెట్టామనుకోండి, అప్పుడు వైష్ణవ సంప్రదాయమే వాళ్ళకి తెలవదు. వైష్ణవ సంప్రదాయమే వాళ్ళకి తెలవదంటే వాళ్ళని తీసుకొచ్చి వేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఏదో నిర్వాహం చేస్తారు, కానీ వాళ్ళకి తెలిసింది చేస్తారు. అప్పుడు ఆ విషయం తెలిసిన వాళ్ళు అక్కడే నిర్వాహం వెయ్యాల, పూర్తిగా వెయ్యాలా. ఇప్పుడు ఆ ప్రకారం 5వ భక్తి 2వ తిరువాయువు వచ్చిందంటే సామాన్యంగా ఏం చేస్తారంటే అప్పుడు పెరుమాళకి బెల్లం పొంగలైనా లేదా ఏదో ఒక స్వీట్గా ఏదో ఒకటి పెరుమాళకి కంట్రోల్ చేస్తారు, అంశిస్తారు. ఎందుకంటే రామానుజుల వారు అవతారం చేయబోతారని చెప్పి ఆ పాత్రం చెప్తుంది అని చెప్తారు. అదిదా స్వాపదేశం. అదే ప్రకారం దీనికి పెరియాళ్వార్ తిరుమలకి స్వాపదేశం ఒకటి రాశాడు. ఎవరు? తిరువాయుమొழி పిల్లై, ఆయన తిరుమల ఆళ్వార్ స్వాపదేశం రాశాడు కదా. ఆ పెరియాళ్వార్ దీనికి ఆ స్వాపదేశంలో ఆశ్చర్యంగా చెప్తున్నాడు. ఆ స్వాపదేశంలో ఏం చెప్పాడు? తిరువాయుమొழి రాశాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే కైకేయిని చెప్పాడు. అదే దీనికి నాలూరు పిల్లై, నాలూరు ఆచాన్ పిల్లై సుమిత్రని చెప్పాడు. ఈయన కైకేయిని చెప్పాడు. ఎందుకు స్వామి కైకేయిని చెప్పాడంటే ఇది బాగా తెలుసుకోండి. కైకేయి ఎందుకు వస్తుంది చెప్పాడు? ఎందువల్ల చెప్పాడంటే మనవాళ్ళ 2 రాశాడు. ఈ ప్రకారం నా ఆచార్యుడు కైకేయిని చెప్పాడు. అయితే ఆయన కైకేయిని చెప్పిన స్థితి వేరు. అదే ప్రకారం నాలూరు ఆచాన్ పిల్లై, నాలూరు పిల్లై సుమిత్ర చెప్పిన స్థితియే వేరు అని చెప్పాడు. ఎందుకంటే కౌసల్యాన్ని చెప్పి సుమిత్ర ఎందుకు అని చెప్పాడు? అప్పుడు ఆ కౌసల్యానికి సమానంగా ఉండే దానివల్ల సుమిత్ర చెప్పాడు. ఏంది? మాతృతాయ్, మార్పు ఉండే తాయ్, మాతృతాయ్ చెప్పేశాడు. సరే, దాని తర్వాత అయితే కౌసల్యం లేకపోతే కూడా సుమిత్ర అన్ని చేసేది అని చెప్పేశాడు. ఇది తెలుస్తుంది. అయితే కైకేయి ఎందుకు అని చెప్పంటే నాలూరు పిల్లి ముందు చెప్పింది, తిరువాయుమొழి పిల్లి వెనకాల చెప్పింది, ఇదన్నీ రాసేశాడు. ఇదన్నీ మనవాళ మామిడిగా ఆ వ్యాఖ్యానం రాసేశాడు. అప్పుడు ఈయుణ్ణి మాధవాచార్య స్వామి, ఆయన శిష్యుడు నాలూరు పిల్లై, ఈయుణ్ణి పద్మనాభాచార్య స్వామి, ఆయన శిష్యుడు నాలూరు పిల్లై, ఆయన నాలూరు చెల్లి కొడుకు ఎవరు? నాలూరు ఆచాన్ పిల్లి. ఈయన దగ్గర అంతా పోయింది. దాని తర్వాత వాళ్ళ ద్వారా తిరువాయుమొഴి పిల్లకి రావటం, దాని తర్వాత మనవాళ్ళ మామయ్యకి రావటం అనేది ఉండింది. ఇప్పుడు తిరువాయుమొഴి పిల్లికి ఆచార్యుడికి ఆచారం ఎవరు? పద్మనాభాచార్యుడు. ఏమంటే తిరువాయుమొഴి పిల్లకి ఆచార్యుడు నాలూరు పిల్లి. నాలూరు ఆచార్య పిల్లి కూడా చెప్పచ్చు. ఏమంటే తండ్రి కొడుకు ఇద్దరు ఉన్నప్పుడే తిరువాయుమొഴి ఉన్నాడు. కొన్ని కథలంతా మీరు కొంచెం నేను చెప్పినప్పుడు పూర్తిగా వింటేదా అది ఏ భావనలో వస్తుంది తెలుసు. ఏమంటే ఇదంతా ఒక డ్రామా వేషం అని సినిమాలు అయితే అనుకోండి, అప్పుడు బాగా అర్థమైపోతుంది. 3 గంటలు వేసి పెట్టే. అయితే ఆ ప్రకారం ఇక్కడ చెప్పడం ఎందుకు చెప్తానంటే, అప్పుడు నాలూరు ఆచాన్ పిల్లై, నాలూరు పిల్లై ఇద్దరే ఉన్నారు. అప్పుడు నాలూరు పిల్లైదా ఈయన ఆచారుడు. ఎవరికి? తిరువాయుమొഴి పిల్లకి. ఆయనకి ఆచారుడు ఎవరు? పద్మనాభాచార్యుడు. ఆ పద్మనాభాచార్యుడు ఆచార్యుడికి ఆచార్యుడు కదా. ఆ ప్రకారం అట్టయితే ఆ వ్యాఖ్యానం మొదల్లో ఉండాలా. దాని తర్వాత ఆ పద్మనాభాచార్య నుంచి నాలూరు పిల్లికి వచ్చి ఉండాలా. నాలూరు పిల్లికి నాలూరు ఆచాన్ పిల్లికి వచ్చి ఉండాలా. ఆ ప్రకారం వచ్చిన తర్వాత ఇప్పుడు తిరువాయుమొഴి పిల్ల వరకు వచ్చింది కదా. అట్టయితే దీన్ని ఏం తెలుస్తుంది? అప్పుడు 4000 పూర్తిగా తిరువాయుమొഴి పిల్లే నాలూరు ఆచాన్ నాలూరు పిల్లి ద్వారా అన్ని తెలుసుకోవడానికి. ఇదన్నీ మనవాళ్ళ మామిడి ఆయన వ్యాఖ్యానంలోనే. ఏ వ్యాఖ్యానంలో? ఆ పెరియాళ్వార్తిముడి వ్యాఖ్యానం ఇదంతా రాసిండు. ఎందుకంటే వెనకటికి ఎవరన్నా దీన్ని ఏదో కన్ఫ్యూజ్ చేసుకోబోతారు. ఇదేంటి పెరియాళ్వార్ తిరుమలలో నాలూరు ఆచాన్ పిల్లై, నాలూరు పిల్లై, తిరువాయుమొഴి పిల్లని రాసి పెడుతున్నారు మనవాళ్ళ మమ్మీ. ఏదో ఆయనకు తెలిసింది రాస్తున్నాడేమో అని చెప్పి అట్లా అనుకోకూడదు. అందువల్ల కన్ఫ్యూజ్ కాకుండా ఇదంతా రాయాలని చెప్పిన. దాని తర్వాత ఏంటి? అలాగా రాసింది.
ఇప్పుడు ఉపదేశరత్నాల వ్యాఖ్యానం పిల్లలోకం చేయరు. ఈ పిల్లలోకం చేయడంతో ఉపదేశరత్నాలకి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఆయన ఎవరుంటే మనవారమైన పీరియడ్ అయిపోయిన తర్వాత దాంట్లో అష్టదిగ్గజంగా ఉన్నారు 8 స్వాములు. పరవస్తు భట్టభిరాన్ ఆ వంశపారంలో వచ్చిన వాళ్ళు ఎవరు ఈ ప్రకారం ఈ పిల్లలోకం చేయరు. ఆ పిల్లలోకం చేరి దాన్ని అట్టే ఎత్తిచ్చాడు తెలుస్తుంది. సరే స్వామి, ఇప్పుడు 4000 దివ్యపురంలో పూర్తిగా తిరువాయుమడి పిల్లకి 4 ఆచాన్ పిల్లి చెప్పిండాడు. చెప్పిన తర్వాతనే ఇదంతా వచ్చిన తెలుస్తుంది. అందువల్ల ఆయన ఇచ్చింది తిరువాయుమడి 7 వ్యాఖ్యానం ఒకటే కాదు, దాని తర్వాత దాని మూల గ్రంథం ఏమి, దాని తర్వాత దానికి ఉండే 4000 దివ్య ప్రబంధ గ్రంథం ఏమి అన్నీ ఇచ్చేసాడు. 4 ఆచాన్ పిల్లి తిరువాయుమడి పిల్లికి చెప్పేశాడు. ఇప్పుడు ఉదయం అడే ఒకటి చెప్పాను, తండ్రి కొడుకు ఇది ఉండాలి కదా, వాళ్ళే ఆచార్య శిష్యుడుగా ఆ ప్రకారం ఉండే అలాంటి ఐతికాలు ఉండాలంటే ఉండాలి. తండ్రి కొడుకునే ఆచార్య శిష్య భావం సంబంధం ఉండాలంటే ఉండదు. అది ఎవరెవరు చూస్తాము. కూరత్తాళ్వార్ ఇప్పుడు ఏం చేస్తాం జీవితం ఆచార్య అనిపించేవారు. పితాపుత్రులకి వ్యాఖ్యానం, పితాపుత్రులకి తిరువాయుడు ముగైన ఉండాలి శిష్య ఆచార్య సంబంధం. అదే చెప్తున్నారు, శిష్య ఆచార్య సంబంధం అనేది తండ్రి కొడుకు అనేది వేరు, ఆచార్య శిష్య సంబంధం అనేది వేరు. అయితే రెండు ఒకే తాను ఉంటేది కూడా ఉంటుంది. ఆ పదం రెండు, తండ్రిగా ఉంటాడు, కొడుకుగాను ఉంటాడు, ఆచార్యుగాను ఉంటాడు, శిష్యుడుగాను ఉంటాడు. అలాంటి భావం ఉండదంటే అద్దరు చెప్తున్నాను. ఆ వ్యాఖ్యానం త్రిలోకజీయ స్వామి వ్యాఖ్యానం పెడుతున్నా. ఏమెత్తున్నానంటే పితాపుత్రులకు వ్యాఖ్యానం చదువుతున్నాను. పితాపుత్రులకి తిరువాయుడి ముఖ్యైన ఉండాన శిష్య ఆచార్య సంబంధం పూరేశ భట్టాచార్య ఇడంగలిడం అభయ ప్రచార తత్పుత్రులు కలిగడం కృష్ణపాద లోకాచార్య ఇడంగలిడం మాధవ పద్మనాభాచార్య ఇడంగలిడం கோலேச தேவாதிபார் இடங்களிலும் தரிசிப்பிக்கலாயிருக்கும் தேவப்பெருமாள் கைக்கொண்டரும் திருமலை ஆழ்வாராலே திருமலை ஆழ்வார் தீவினையோந்தமை గురువాగి వందు కొண்டு ఎన్నుబడి అంగీకృతமான జీవనం ఇంతవరకు చూస్తాం. ఇప్పుడు తండ్రి కొడుకు ఆచార్యులు శిష్యుడు అందరూ ఇద్దరు ఒకటిగా ఉండాలంటే ఉంటుందంటే కూరత్తాళ్వారు తండ్రి, ఆయనే ఆచార్యుడు. ఎవరికి? పరాశర భట్టర్. కూరత్తాళ్వారే తండ్రి, ఆయన కుమారుడు పరాశర భట్టర్, ఆయన ఆచార్యుడు. దాని తర్వాత ఇంకోటి పెరియవాచాన్ పిల్లి. పెరియవాచాన్ చూసాము 24,000 పడి 24,000 తిరువాయుడికి వ్యాఖ్యానం అనుగ్రహించే పెరియవాచాన్ పిల్లి. ఆయనదాని పరమ కార్మికుడిని పేరు. అది కాకుండా ఆయనకి వ్యాఖ్యాన చక్రవర్తిని పేరు. 4,000 దివ్య ప్రబంధకు ఆయన ఒకటే పూర్తిగా వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అప్పుడు ఆయన పెరియవాచానుడి ఆయన కొడుకున్నాడు నైనారాచాన్ పిల్లై. అపారమైన జ్ఞానం, ఆశ్చర్యమైన జ్ఞానం. నైనారాచాన్ పిల్లై పేరు. ఆయనకి ఈయన శిష్యుడు, తండ్రి ఆయనే, అదే ప్రకారం ఆచార్యుడు ఆయనే. అప్పుడు ఈయన శిష్యుడు, వాళ్ళిద్దరికి ఆచార్య శిష్య భావం ఉన్నది. దాని తర్వాత కృష్ణపాద. కృష్ణపాద అంటే ఎవరు? వడక్కు తిరువీధి పిల్లై. వడక్కు తిరువీధి పిల్లకి కృష్ణపాదర్ని పేరు. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే. ఈ శ్లోకం మీరు వినబడి ఉంటారు, అప్పుడప్పుడు నేను చెప్తానే ఉంటాను. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే. కృష్ణ సూన్ అంటే కొడుకు, ఆ కృష్ణపాదుడు కొడుకు కదా. ఆ ఎవరు? వడక్కు తిరువీధి పిల్లి కుమారుడు ఎవరు? పిల్లలోకాచార్యుడు. అప్పుడు పిల్లలోకాచార్యుడు ఆచార్యుడు ఎవరు? వడక్కు తిరువీధి పిల్లి. ఆయనే తండ్రి, ఆయనే ఆచార్యుడు. దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నామే ఈయుణ్ణి మాధవాచార్యరు, ఈయుణ్ణి పద్మనాభాచార్యుడు. ఇద్దరు ఎవరు? తండ్రి కొడుకు. అయినా కూడా ఆచార్యుడు ఈయుణ్ణి మాధవాచార్య స్వామి, శిష్యుడు ఈయుణ్ణి పద్మనాభాచార్య. అది చూసాము. దాని తర్వాత ఇంకోటి కూడా చూసాము, నాలూరు పిల్లై, నాలూరు ఆచాన్ పిల్లై. నాలూరు పిల్లై తండ్రి, నాలూరు ఆచాన్ పిల్లై కొడుకు. అప్పుడు వీరిద్దరేవో ఆచార్య శిష్య భావం ఇదంతా వచ్చింది. నాలూరు పిల్లై ఆచార్య, నాలూరు ఆచార్య, ఇలాంటి సంబంధం అంతా ఉండాలి అని చెప్పేసి. ఎందుకోసం ఇది ఎత్తారంటే ఏమిటే సామాన్యంగా తండ్రిగా ఉంటే ఆచార్యుగా ఉండడు, ఆచార్యుగా ఉంటే తండ్రిగా ఉండడు. అయితే ఆచార్యుడు అతనే, తండ్రి అతనే అంటే ఆ ప్రకారం కొన్ని ఎంత ఎక్కడంటే తిరువాయుమడి ఆ వ్యాఖ్యానంతా వీరంతా చెప్పారు. పరాశర భట్టికి కూరతాడు చెప్పాడు. నాలూరు పిల్లకి అది నాలూరు ఆచార్య, నాలూరు పిల్లకి అది కాదు, ఈగుణ్ణి పద్మనాభాచార్యకి మాధవాచార్య చెప్పాడు. అదే ప్రకారం పెరియవాచాన్ పిల్లి నైనారాచాన్ పిల్లికి చెప్పాడు. అందువల్ల ఈ ప్రకారం అయిపోయింది. దీని తర్వాత
మనవాళ్ళ మామిడి ఆర్తి ప్రబంధం ఒక గ్రంథం అనుగ్రహించాడు. ఆశ్చర్యమైన గ్రంథం. ఆ గ్రంథంలో ఏం చెప్తున్నంటే, నేను ఎవరు మనవాళ్ళం చెప్తున్నాడు, ఆయనకి అంతిమ కాలం, ఆర్తి ప్రబంధం అనేది అంతిమ కాలం. మనవాళ్ళమనికి కొంచెం సేవకులు పోయే టైం, ఆచార తిరుడి పట్టుకున్న టైం, ఆ టైంలో అనుగ్రహించిన గ్రంథం ఆర్తి ప్రబంధం. வாழியதிராஜன் 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 என வாழ்த்துவார், வாழியன வாழ்த்துவார், வாழியன வாழ்த்துவார், తాళినயில் తాழ்తువార్ విన్నోతన్. ఆశ్చర్యమైన ఏడుపు వచ్చేసింది. అది ఆ గ్రంథం అనేదే మనకి నన్ను ఇక్కడ పూర్తిగా ఏంటంటే ఎంపెరుమానాల గురించి, మన స్వామి రామానుజు వారి గురించి ఇంకా ఏ పెరుమాలు దాంట్లో రానే రారు. నన్ను ఇక్కడ పెట్టవాగా తీసుకోని ప్రార్థన పెట్టుకుంటాడు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, దాంట్లో ఆర్తి ప్రబంధంలో ఆ తిరుమల ఆళ్వార్ అనే ఆ తిరువాయుడి పిల్లి లేదంటే నాకు ఏమీ జరుగుండదు, నీ ఎంత నీచుడు, నాకు ఏ విధమైన అధికారం కూడా లేదు. చెప్పుకునే దేవుడు మనవాళ్ళమని, నా ఏ విధమైన అధికారం లేదు, ఏ విధమైన యోగ్యత లేదు. అయితే ఏం లేకున్నప్పుడు కూడా నన్ను సెలెక్ట్ చేసి, ఎవరు తిరువాయుడి పిల్లి ఆచార్యుడు కదా, నన్ను సెలెక్ట్ చేసి ఈ కాలక్షేపం అంతా నాకు ఇచ్చి ఇది తెలుసుకో అని చెప్పి ఈ ప్రకారం చేసాడే. ఎంత కారుణ్యం! ఎవరికి? తిరువాయుడి పిల్లకి ఆర్తి ప్రబంధనలు చెప్తారు. ఇందుకోసం చెప్తారంటే పైకి మనం చూడబోతాం. ఈ తిరువాయుడి పిల్ల మొదటి సంప్రదాయానికి రాల, అది ఆ చరిత్ర చూడాల. ఆయన ఎట్లా కూరకులోత్తమ దాసన్ని త్రిలోకాచార్య శిష్యుడు, ఆయన ఈయన్ని తీసుకొస్తాడు, చాలా శ్రమపడి తీసుకొస్తాడు. తర్వాత ఆ చరిత్ర కూడా చెప్తాను, ఈ రోజు అయితే చెప్తాను, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ కాలక్షేపం చెప్తాను. ఇప్పుడు దాని తర్వాత ఆర్యాతు శ్రీశైలనాథాత్ అధిగత సడజత్ శుక్తి భాష్యో మహిమ్నా. ఆర్యాత్ శ్రీశైలనాథాత్ అధిగత సడజత్ శ్రీశుక్తి భాష్యో నామ్నా. ఏంటంటే ఆశ్చర్యమైన పండితుడుగా ఉన్నాడు కదా ఎవరు? తిరుమల ఆళ్వార్. చాలా పండితుడు, సామాన్య జ్ఞానం కాదు ఈయనకి. శ్రీశైలనాథాన్ని పేరు, పుట్టినప్పుడు పెట్టిన పేరు ఎవరికి? తిరువాయుడి పిల్లకి శ్రీశైలనాథన్. దాని తర్వాత ఆళ్వార్ కటాక్షం పరిపూర్ణంగా ఈయనకుండేది. ఆళ్వార్ కటాక్షం పరిపూర్ణంగా ఉండిన తర్వాత నంబిళ్ళ ఈడ ఈయనకి తేవ పెరుమాళ్ ద్వారా ఈయనకి దొరికింది. నంబిళ్ళ ఈడు 36 ఉండేదే, అది తేవ పెరుమాళ్ ద్వారా ఉంది. దాని తర్వాత దానికోసం అచిత్రూయతి భూయగా శ్రీశైలాదీశ దేశిగా అశేషాన్ కస్రోత్ అశ్రౌత్ దివ్యాన్ ప్రపన్నాద్ బంధన సీత. ఆశ్చర్యమైన శ్లోకం. అంటే 2 శ్లోకం దీని గురించి చెప్తున్నాను. ఏంటంటే ఆళ్వార్ ప్రబంధం ఎట్లా వచ్చింది అని చెప్పదు, వచ్చేసింది ఇంకేంటి వచ్చింది. అయినా కూడా ఆళ్వార్ ప్రబంధానికి ఏమేమి అర్థాలు ఎట్లంతా చెప్పాడు మనవాళ్ళమామిని వీడి వ్యాఖ్యానం. అట్లాంటి మనవాళ్ళమామిని నేను సేవించుకుంటాను, నమస్కారం చేస్తాను అని చెప్పింది. అది కాకుండా చాలా గొప్పైనది. ఎంత జ్ఞానం, అంత జ్ఞానం ఉండే మనవాళ్ళని సేవిస్తాను అని చెప్పింది. సరే, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? మనవాళ్ళమామినికి ఇంత వైభవం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు మనవాళ్ళమామిని? రామానుజుల వారు పునరవతారమే మనవాళ్ళమామిని. మనవాళ్ళం అంటే ఎవరో కాదు, మా రామానుజుల వారికి 200 సంవత్సరాలు ఈ భూలోకంలో ఉండి నువ్వు ఈ ప్రకారం ఇక్కడ ఉండి అందరినీ దిద్దుబాటు చేయాలని చెప్పి పెరుమాళ్ళు ఆజ్ఞ. ఆయన 120 సంవత్సరాలు ఉన్నారు. దాని తర్వాత కాదు నేషన్, నాకు నిన్ను వదిలేసాను, నాకు ఉండను కాలేదు, తీసుకోబోను అని చెప్పి ప్రార్థన పెట్టుకుని తీసుకుపోయాడు. మళ్ళీ ఇంకా 70 పైకి ఉండాలి కదా. అందువల్ల మనవాళ్ళ మామిడికి అవతారం చేయించారు. ఆయనే పునరవతారం పేరు, ఆయనకి పునరవతారం పేరు. అందువల్ల అంత వైభవం ఎందుకు వచ్చిందంటే ఆ మనవాళ్ళ మామిడియే రామానుజుల వారే మనవాళ్ళ వారిని చెప్పారు. అత ఏ శాబ్జ సౌమ్య వరయోగి వరాదు శటారి శ్రీశుక్తి భాష్యమద తత్ప్రతం విదోను తాన్ భట్టనాదగా. ఇప్పుడు మనవాళ్ళమామిని తిరువాయుడి పిల్లి దగ్గరికి తీసుకున్నాడు. ఇప్పుడు తిరువాయుడి పిల్లి దాకా వీడి వ్యాఖ్యానం వచ్చేసింది కదా, అందరూ చూసాము ఎట్లా వచ్చింది. దగ్గర 3-4 కాలక్షేమం ఇదే చూస్తున్నాం, ఈడి వ్యాఖ్యానం ఎలా వచ్చిందని చెప్పి. ఇప్పుడు మన తిరువాయుడి పిల్లి దాకా ఎట్లా వచ్చింది? నానూరాచాన్ పిల్ల ఇచ్చాడు, దాని తర్వాత వచ్చింది. అయితే దాని వచ్చిన తర్వాత ఈయన మనవాళ్ళమామిడికి ఆయన ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనవాళ్ళమామిడి ఎవరెవరికంతా ఇచ్చారు అవి చూడాల. మనవాళ్ళమామిడి ఎవరెవరికంతా ఇచ్చారంటే ఆశ్చర్యంగా చెప్తాను. నానూరాచాన్ పిల్ల దగ్గర మొత్తంగా తిరువాయుడి పిల్ల తీసుకున్నాడు. తిరువాయుడి పిల్ల దగ్గర మొత్తంగా ఏం చేశాడు? మనవాళ్ళమామిడి తీసుకొని
లోకమంతా ప్రచారం చేశాడు. లోకమంతా అది ప్రచారం చేశాడు. దేవకంతా ప్రచారం చేసిన తర్వాత మిగతా 4000 పాసరం అయింది స్వామి. తిరువారూరు 1000 పాసరం అంటే 4000 పూర్తిగా ప్రచారం చేశాడు. దాని తర్వాత దీన్ని ఏం చేశాడంటే ఆయన మనవాళ్ళకి అష్టదిగ్గజంగళ్ళు శిష్యులు ఉంటారు. 8 ప్రధాన శిష్యులు. మీరు శ్రీరంగంలో మనవాళ్ళ సమితి పేరు ఉత్తర వైద్యులు ఉండదు, సన్నిధి కార్నర్లో ఉండదు. ఆవిడ పోయారంటే ఆ సన్నిధి ముందు అష్టదిగ్గజ, అది ద్రావిడ భాషలో వేసింటారు. 8 బొమ్మలు వేసింటారు, స్వాములు వేసింటారు. ఒక్కొక్క స్వామి పేరు వేసింటారు. దాంట్లో 3 ప్రధానం. వరయోగి, సౌమ్య వరయోగిని వనవాళమునికి పేరు. అట్లా సౌమ్య వరయోగి ఆయన ఆయన ఏం చేశాడు? భట్టనాథముని, వాన మహాద్యోగి, వీళ్ళకి ప్రధానంగా ఇచ్చాడు. భట్టనాథముని, వాన మహాద్యోగి అంటే అష్టదిగ్గజంగంలో ముఖ్యంగా ఉండే 3. భట్టనాథముని ఎవరు తెలుసా? పరవస్తి భట్టరాజీ అక్కడ రాసుకుంటారు, తెలుగులో కూడా రాసి ఉంటారు. పరవస్తి భట్టరాజీయర్. ఆ పరవస్తి భట్టరాజీయర్ ఒక శిష్యుడు. దాని తర్వాత వాన మహాద్రి యోగి, వాన మహాద్రి యోగిని వానమామల జీయర్. ఇప్పుడు వానమామల జీయర్ ఉన్నారు కదా, ఆయన మొదలు వచ్చి ఉంటారు కదా, ఆ వానమామల జీయర్. దాని ద్వారా వాధువుల వంశంలో ఉండే వాధువుల వంశ అన్నన్ స్వామి. వీళ్ళు 3 కదా మనవాళ్ళని ప్రధానంగా ఆ ఈడి వ్యాఖ్యానించి వాళ్ళ ద్వారా తిరువాయి ప్రచారంకి వచ్చింది. అట్లాంటి మనవాళ్ళని సేవిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకం చెప్పింది. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు ఈ ఈడి వ్యాఖ్యానం ఎట్లా వచ్చింది? 48వ పాసనం, 49వ పాసనం. 48వ పాసనంలో ఏం చెప్పాడు? 48వ పాసనంలో சீரார் வடக்கு திருவீதி பிள்ளை எடுதேரா தமிழ் வேத கீழிதனை தாருமென வாங்கி உன் நம்பில்லை ఈయుణ్ణి మాధవర్కు తాము కొడుతార్ పిన్నదనైతాన్. అక్కడ చెప్పింది వడక్కు తిరువీధి పిల్ల రాసిన ఆ ఈడి వ్యాఖ్యానాన్ని నంబిల్ల తీసుకొని నంబిల్ల ఈయుణ్ణి మాధవాచారికి ఇచ్చాడని చెప్పి 48వ పాసనంలో చెప్పాడు. తర్వాత 49వ పాసనంలో ఏమైందంటే ஆங்கவர்பால் பெற்ற சிறியாழ்வான் அப்பெண்ணை தாம் கொடுத்தார் தம்மகனா தம் கையில் பாங்குடனி நாளூர் பிள்ளை கவர்தான் நல்ல మగనార్ కవర్దాన్ మేలోర్ కేందార్ అవరే మిక్కుని చెప్పి దాని తర్వాత ఆ మాధవాచార్య స్వామి ఆయన కొడుకు పద్మనాభాచార్య స్వామికి ఇచ్చాడు. పద్మనాభాచార్య స్వామి ఆయన శిష్యుడు నాలూరు పిల్లకి ఇచ్చాడు. నాలూరు పిల్లై స్వామి ఆయన కొడుకు నాలూరాచాన్ పిల్లకి ఇచ్చాడు. నాలూరాచాన్ పిల్లై దేవప్రభాల అనుగ్రహం వల్ల నాలూరు పిల్లై గాని నాలూరాచాన్ పిల్లమని ఇద్దరికి దేవప్రభ అనుగ్రహం వల్ల ఏం చేసిండే 3కు ప్రధానంగా నాలూరాచాన్ పిల్ల ఇచ్చాడు. అది ఎక్కడ ఇచ్చాడు? తిరునారాయణపురం ఇచ్చాడు. ఆ కథంతా వెనకాల రాబోద్ది, చాలా ఇంటి స్టోరీదా దగ్గర ఇంకో నెక్స్ట్ కాలక్షేపం పూర్తిగా స్టోరీదా ఎక్కువ ఉంటుంది. అప్పుడు వచ్చి ఏంటంటే నాలూరాచాన్ పిల్లి ఆ కాలక్షేప ప్రక్రియలో తిరువాయుమణి పిల్ల కానీ అదే తిరువాయుమణి ఆచాన్ పిల్లకి తిరునారాయణపురతి ఆయు జనన్యాచార్య స్వామి వీళ్ళు 3కి కాలక్షేపం ఈడి వ్యాఖ్యానం. దాని తర్వాత ఆ తిరువాయుమణి పిల్లి మనవాళమావిని సాధించడం. ఆ మనవాళమావిని ఆయనకి 8 శిష్యులు ప్రధాన అష్టదిగ్గజంగళ్ళు వేరు 8 ప్రధాన శిష్యులు ఉండగా ఆ 8 ప్రధాన శిష్యుల్లో భట్టభిరాంజీ పరవస్థ భట్టభిరాంజీ అని ఒక స్వామి, దాని తర్వాత వానమామలజీ అని ఒక స్వామి, దాని తర్వాత బాధువుల వంశంలో ఉండే అన్నన్ స్వామిని వేరు. వీళ్ళు 3కి ఇచ్చారు. దీని ద్వారా పూర్తిగా ప్రచారం అయిందని చెప్పి ఇప్పుడు 49వ పాసనం పూర్తి అయింది. ஆங்கவர்பால் பெற்ற சிறியாழ்வான் அப்பிள்ளை தாம் கொடுத்தார் தம்மகனார் தம் கையில் பாங்குடனே நாலூர் பிள்ளை கவர்தான் நல்ல మగనార్ కవర్దాన్ మేలోకిందార్ అవరే మిక్కు అని చెప్పి ఈ పాసనం పూర్తి అయిపోయింది. అయితే ఇది 4-5 కాలక్షేపాలు పూర్తి అయింది. అయినా కూడా మనం గుర్తు పెట్టుకోవాలా ఈ పేరుని. సింపుల్ గా చెప్తాను, ఒక్క నిమిషంలో చెప్తాను. నంబిల కాలక్షేపం అని అందరికీ తెలుసు. ఆ కాలక్షేపం రాసింది వడకి తిరిగి పెళ్ళి రాసింది అట్లనే అట్లా పెట్టేశాడు. అది నంబిల చూసి ఇది బయట రాకూడదు చెప్పేశాడు. మాధవాచారికి ఇచ్చేసాడు. మాధవాచారి పద్మనాభాచారికి ఇచ్చాడు. పద్మనాభాచారి ఆయన శిష్యుడు ఎవరికి ఇచ్చాడు? నాలూరు పిల్లకి ఇచ్చాడు. నాలూరు పిల్ల ఆయన కొడుకు నాలూరాచార్య పిల్లకి ఇచ్చాడు. నాలూరాచార్య పిల్లై తిరువాయుమణి పిల్లై ఆయన జన్మాచార్య స్వామి, దాని తర్వాత తిరువాయుమణి ఆచార్య పిల్లై వీళ్ళకంతా కాలక్షేపం చేశాడు. దాని తర్వాత తిరువాయుమణి పిల్లై మనవాళ్ళ వారికి ఇవ్వటం, ఆ మనవాళ్ళమని అష్టదిగ్గజంగలు ఈ ప్రకారం ప్రచారమైంది అని చెప్పి 49వ పాసనం పూర్తి చేసి వద్దాం. మేలోర్చిందార్ అవరేమి మేలోర్కుంటే
తర్వాత వెనకాల వచ్చిన వాళ్ళకి అందరూ ఇచ్చేశారు అని చెప్పి పూర్తి అయిపోయింది. ఇప్పుడు 40 పూర్తి అయిపోయింది. ఇంకా 50, 51, 52 వీడిగా ఇంకా ఆనందమైన ఒక విషయం రాబోతుంది. 50, 51 అయితే ఇంకా మనకి ఈ తిరుమల ఆళ్వారనే ఎవరు ఈ తిరువాయూరు పిళ్ళై ఎలా తీసుకొచ్చాడో ఆయన చరిత్ర ఇంకా అది చూడాలి. అది ఇది అయిపోయిన తర్వాత ఆ చరిత్రమే చెప్తాను. ఇప్పుడు 50, 51, 52 ఈ 3 పాసరాలు ఉన్నది. ఈ 3 పాసరాల్లో 50 పాసరం ఏమొస్తుంది చూడండి. நம்பெருமாள் நம்மாழ்வார் நஞ்சியர் நம்பில்லையன்பர் அவரவதம் ஏற்றத்தால் அன்புடையோ சாற்று திருநாமங்கள் తానెండు నన్నెంజే ఏత్తదని చొల్లిని ఇంటిని వస్తుంది కదా. అప్పుడు దాంట్లో ఏరో పేరు వస్తుంది, నంబెరుమాల్ పేరు వస్తుంది, నమ్మాళ్వార్ పేరు వస్తుంది, నంచియ పేరు వస్తుంది, నంబిల్ల పేరు వస్తుంది. ఈ పేరుతో వస్తుంది కదా. దీన్ని పెట్టుకొని నంబిల్లకి 50, 51, 52 ఈ 3 పాసనంలో నంబిల్లకి లోక గురువుని పేరు, లోకాచార్యుని పేరు. పిల్ల లోకాచారి వేరు, లోకాచారి వేరు. లోకాచార్య అనే పేరు నంబిల్లకి, పిల్ల లోకాచార్యుని పిల్ల లోకాచారికి. సరే, అప్పుడు నంబికి లోక గురుని పేరు కదా. ఆ లోక గురుని పేరు ఎట్లా వచ్చింది 51 చెప్తాను. దాని తర్వాత వడక్కు తిరువీధి పిల్లకి విడక్కు తిరువీధి పిల్ల లోకాచారి ఆయనకి ఎందుకు ఆ పేరు వచ్చింది అది 52 చెప్తాను. ఇదంతా దాని తర్వాత వచ్చింది. దాని తర్వాత 53 నుంచి 59 దాకా 53, 54, 55, 56, 57, 58, 59 ఇన్ని పాసల వరకు శ్రీవచన భూషణ వైభవం ఏమి ముఖ్యమైంది. మీరు కాలక్షేమం మిక్స్ చేశారంటే కట్టది. అంటే చాలా మంది లేటుగా వస్తున్నారు. మొదట తెలుసుకోవాలి ఏదైనా. అందువల్ల అప్పుడు శ్రీవచన భూషణ వైభవం ఏమి చెప్తుంది. దాని తర్వాత 60వ పాసరం అప్పుడంటే 53 నుంచి 59 దాకా శ్రీవచన భూషణ వైభవం చెప్తుంది. దాని తర్వాత 60వ పాసనం ప్రారంభించి 70వ పాసనం దాకా శ్రీవచన భూషణం సారాంశం దాని వైభవం చెప్పింది 53 నుంచి 59. ఆ శ్రీవచన భూషణం ఏం సారాంశం చెప్తుంది అది 60 నుంచి 70 దాకా చెప్తుంది. దాని తర్వాత ఇంకా 3 పాసనాలు ఉన్నాయి కదా. ఆ 3 పాసనాల వల్ల మన పూర్వాచల పరంపర వారి అనుగ్రహం ఎట్లా వారు ఎట్లా మనకి అన్ని అర్థాలు ఏ ప్రకారం ఇచ్చారు ఎట్లా ఇచ్చారు అని చెప్పి, అది కాకుండా ఆ పెరియపెరుమాళ్ తిరుమడి ఎట్లా దొరకద్ది అని చెప్పి అది చేసి పూర్తి చేస్తాడు. ఆచార అభిమానాన్ని ఉత్తారని పూర్తి చేస్తాడు. దాని తర్వాత ఇంకో భాషను ఉన్నది. ఎరుంబి అప్ప అనుగ్రహించిన భాషనం మన్ను ఎరుగాలింగే మనవాళ మామని ఒక భాష ఉన్నది. అది చేసి పూర్తి అయిపోతుంది. ఇప్పుడు 4 పిల్లై తిరువాయుమడి ఈ తిరువాయుడిని ఇచ్చేసాడు. అప్పుడు తిరువాయుమడి పిల్లకి అనుగ్రహించాడు. ఈడి కోసం తిరువాయుమడి ఆరంభించేసింది. ఇప్పుడు తిరువాయుమడి పిల్లై చరిత్ర చెప్తాం. ఏం కష్టమే లేదు. దీనికి ముందర ఏదో కొంచెం శ్రమ అంతా ఉంది. పేరు ఇప్పుడు చరిత్ర భాగంగా ఏంటంటే ఇప్పుడు తిరువాయుమడి పిల్లకి ఈడు వ్యాఖ్యానం కావాలా తెలుసుకోవాలని ఆశ. అందువల్ల ఏం చేయడు తిరుప్పుకుడి జియర్ ఆ తిరుప్పుకుడి జియర్ దగ్గర పోయారు. తిరుప్పుకుడి ఎక్కడున్నా తెలుసా? అది 108 దివ్యదేశం ఒక దివ్యదేశం, ఆశ్చర్యమైన దివ్యదేశం. కాంచీపురం పక్కన ఉండదు తిరుప్పుకుడి దివ్యదేశం అని. ఆ పోరెట్టు నాయనారిని వేరు ఆ పెరుమాళ్ పేరు. ఆ పెరుమాళ్ దగ్గరికి పోయాడు. పోయిన తర్వాత ఆ జియర్ స్వామి ఇదంతా పూర్తిగా పెట్టుకున్నాడు చెప్పి అది తెలుసుకోవాలా తిరువాయుమడి అర్థం తెలుసుకోవాలని తెలిపాడు. ఈయన పొయ్యోడో లేదో ఆయన పరంపద పోయాడు. అప్పుడే ఏం చేశాడు వెంటనే అక్కడి నుంచి మళ్ళీ కంచికి వచ్చాడు. దగ్గర ఒక 15 కిలోమీటర్లు దీనికి దానికి మళ్ళా కంచికి వచ్చాడు. కంచికి వచ్చి సేవాపరమాలు సేవించేసి నాకు దొరకలేదే ఆ సొమ్ము కావాలని చెప్పి పోయాను. మనకి సొమ్ము అంటే ఇది ఇల్లు కావాలా వాకిల్లు కావాలా మిగతా పిల్లలు ఇదంతా కావాలంటాం. వాళ్ళకి సొమ్ము అనేది ఏంటి? వీడి వ్యాఖ్యానంగా వాళ్ళకి సొమ్ము. ఆ ప్రకారం దొరకలేదు. అది ఎప్పుడు దొరకద్దని దేవపెరుమాళ్ తిరువడి దాకా ఇది ప్రార్థన పెట్టుకున్నాడు. అప్పుడు దేవపెరుమాళ్ పిల్లలోకాచార్యుని ఎట్లంటే దేవపెరుమాళ్ ఎవరు చూస్తారు? ఆ దేవపెరుమాళదే పిల్లలోకాచార్యుడు దేవపెరుమాళ్ 18 రహస్య గ్రంథాలను అనుగ్రహించారు. వడక్కు తిరువీధి పిల్ల కుమారుడు చూసాం మనం. ఆయన లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే. సూనంటే కొడుకుని అర్థం. ఆ ప్రకారం ఆ తిరువూరు లోకాచార్యుడు ఎవరు? ఆ దేవపెరుమాళే లోకాచార్యుడు. అందువల్ల ఆ తిరువాయుమడి శారంద శ్రీవచన భూషణం అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ శ్రీవచన భూషణం వైభవం తెలవాలా
అది ఇచ్చింది దేవపరమాద, తిరువాయుడి ఇచ్చింది దేవపరమాద, శ్రీవచన భూషం వైభవం ఇచ్చింది దేవపరమాద. ఏంటంటే శ్రీవచన భూషం మొదలు రాయల, కాలమొదలు రాయలేదు, కాలక్షేమం చెప్తా ఉన్నాడు ఆయన. రాయల రాయాలని చెప్పి దేవపరమాల ఆజ్ఞ చేసిన తర్వాత రాసి పెట్టాడు. లేకపోతే ఇప్పుడు మనకు శ్రీవచన భూషం దొరకదు. దాని తర్వాత ఇదంతా చేసింది తిరువాయుమడికి, ఆ ప్రకారం ఆ సొమ్ము ఇచ్చింది దేవపరమాలే. అదే శ్రీవచనముడు సొమ్ము ఇచ్చింది దేవపరమాలే. రామానుజుని రామానుజు ఇచ్చింది దేవపరమాత. తిరుమంగయ్య వారిని రక్షించింది దేవపరమాత. ఇంకా ఎన్ని జవాబు చెప్పుకుంటా ఉండొచ్చు. ఎందుకు చెప్పిన ఆ ప్రకారం దేవపరమ. దాని ప్రకారం ఇప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు దేవపరమాల దగ్గర పోయాడు ఎవరు, తిరువాయుమడి పెళ్లి. అప్పుడు దేవపరమాలతో పోయినప్పుడు అప్పుడు దేవపరమాలకి ఆమె ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ప్రతిజ్ఞ అంటే ఆమె నియమనం చేస్తాడు. ఎవరి దగ్గర, నాలూరు పిల్ల దగ్గర నియమనం చేస్తాడు. నీ తిరువాయుమడి పిల్లకి అన్ను నువ్వు ఇవ్వచ్చు, 7 వ్యాఖ్యానం అన్ని ఇవ్వచ్చు అని చెప్పి ఆయనకి చెప్పడం. ఆయన ఏం చెప్పాడు, సరే ఇచ్చేస్తాను, నువ్వు చెప్తే నీకు ఎలా ఇవ్వకుండాను అని చెప్పి ఆయన కుమారుడు ఎవరు, నాలూరాచాన్ పిల్లై. నాలూరాచాన్ పిల్లకి ఆజ్ఞ చేయను. ఆ తర్వాత నాలూరాచాన్ పిల్లై తిరువాయుడికి కాలక్షేమం కంచిలోనే స్టార్ట్ చేశాడు. మొదలు సింపుల్ గా చెప్తాను, తర్వాత కొంచెం ఎలాబరేటివ్స్. కంచిలోనే ఆ సన్నిధిలోనే కాలక్షేమం స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఈ తండ్రి నాలూరు పెళ్ళై, కుమారుడు నాలూరు ఆచాన్ పిల్లై. నాలూరు ఆచాన్ పిల్లగా తిరువాయుమడి పిల్లకి ఈ తిరువాయుమడి 7 వ్యాఖ్యానం కాలక్షేమం కంచెలు చేస్తున్నాడు. అయితే తండ్రికి ఏజ్ అయిపోయింది, నా వల్ల కాలేదని చెప్పి ఆయన తిరునారాయణం పోయాడు. తిరునారాయణం పోయిన తర్వాత అక్కడ ఉండుకొని అక్కడ భగవత్ కైంకర్యం భాగవత కైంకర్యం చేసుకుంటాడు ఎవరు, అక్కడ తిరునారాయణపురంలో స్వామిలంతా ఉంటారు కదా, శ్రీ వైష్ణవులంతా ఉంటారు కదా, వాళ్ళకి ఒక కంచిలో ఈ ప్రకారం ఎవరు, అది నాలూరాచాన్ పిల్లై తిరువాయుమడి పిల్లకి 7 వ్యాఖ్యానం కాలక్షేమం చేస్తున్నాడని చెప్పి వాళ్ళకి వినబడిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆయన వింటున్నాడే, మనకు లేదే మనకు కావాలంటే ఉన్న నాలూరు పిల్లకి తెలిసిన ఆయన చెప్పేస్తే ఆయనకి ఏజ్ అయిపోయిందే, ఆయన వల్ల కాలేదు. అయితే ఉన్నాడు ఆయన తిరునారాయణ కూడా ఉన్నాడు, ఆయన వల్ల చెప్పని కాలేదు. ఈ ప్రకారం నంజీయర్ కూడా ఇదే స్థితి వచ్చింది. నంజీయర్కి 100 సంవత్సరం ఉన్నప్పుడు ఒక స్వామి వచ్చి నాకు కాలక్షేమం చెప్పి అడిగాడు, లేదు నాకు ఏజ్ అయిపోయింది, నా వల్ల కాదని. నా శిష్యుడు నాకన్నా బాగా చెప్తున్నాడు. చెప్పేది ఎవరు, ఆచార్యుడు. ఆచార్యుడు శిష్యుని పొందాలంటే నాకన్నా మంచోడు ఏ ఆచార్యుడు చెప్తున్నా. అయితే నంజీయర్ చెప్పింది, నంబిల్లకి అంత వైభవం చెప్పాలన్నా నంజీయర్కి అంత వైభవం చెప్పాలంటే అదే ప్రకారం ఇక్కడ తిరువాయుడి ఎవరు, నాలూరు పిల్ల అంత ఏజ్ అయిపోయింది, ఆయన వల్ల కాలేదు. అయితే వాళ్ళందరూ ఏం చేశారు, అక్కడి నుంచి లెటర్ ఒకటి పంపించారు, దాన్ని శ్రీముఖం అంటారు. ఆ కాలంలో లెటర్స్ అంతా లేదు, అప్పుడు శ్రీముఖం. అటైతే ఈ కంచి ఎవరికో స్వామి ఇక్కడ పోతారు, వాళ్ళు తాళపత్రం రాసిస్తారు, ఈ ప్రకారం మీరు ఇక్కడ వచ్చి కాలక్షేమం చెప్పాలా, మేమందరూ వినాలని చెప్పి రాసిచ్చేసిన తర్వాత ఇక్కడే రావాలా అని చెప్పిన తర్వాత ఎక్కడ రావాలా, తిరునారాయణపురంకి. ఎట్లాంటి తిరునారాయణపురం, తమరుగంధ తిరిమేని, తానుగంధ తిరిమేని, తమరుగంధ తిరిమేని, తానాన తిరిమేని, 3 తిరిమేని మనం చూస్తున్నాము, నీకు బాగానే తెలుసు. తమరుగంధ తిరిమేని మేలకోట తిరునారాయణపురం ఎంబెరుమానార్ తిరిమేని, తానుగంధ తిరిమేని శ్రీపెరంబుదూర్, తానాన తిరిమేని శ్రీరంగం. ఆయనే కదా అది శ్రీరంగం. అప్పుడు తమరుగంధ తిరిమేని ఆ ఎంబెరుమానార్ ముందు, అది చెల్లపిల్ల ఆస్థానం ముందు ఇక్కడే 7 వ్యాఖ్యానం మీరు సాధించొచ్చాయి అని చెప్పి వాళ్ళు కోరికలు పెట్టను. ఆ కోరికల ప్రకారం కంచీపురం నుంచి బయలుదేరేశారు. ఎవరు, నాలూరాచాన్ పిల్లై తిరువాయుమడి పిల్లై అక్కడి నుంచి బయలుదేరి నేరుగా తిరునారాయణపురం పోయాడు. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఈయనకు ఒకరికే చెప్పలేదు, తిరువాయుమడి పిల్లకి ఒకటే కాలక్షేమం చెప్పాల. అక్కడ తిరువాయుమడి ఆచాన్ పిల్లై ఆ వంశంలో ఉండేటువంటి ఇప్పుడు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పుడు మేము మొన్న దీనికి పోయాం, నారాయణ దివ్య కాలం శవాకాలంకి, అప్పుడు ఆ తిరుమలకి కూడా పోయించాం. తిరువాయుమడి ఆచాన్ పిల్లై అని చెప్పి ఆ వంశ పారంపర్యంలో ఆ తిరువాయుమడి ఆచాన్ పిల్లై. దాని తర్వాత ఆయు జగన్నాచార్య స్వామి ఆ వంశ పారంలో వాళ్ళకి అందరూ అన్ని కలిపి 7 వ్యాఖ్యానం కాలక్షేమం పూర్తిగా చెప్పాడు, విన్నాడు. అప్పుడు 3 విన్నారు ప్రధానంగా, బాగా వినిది. 3 ఎవరు,
తిరువాయుమడి ఆచాన్ పిల్లై, ఆయి జగన్నాచార్య స్వామి, దాని తర్వాత ఇంకొరు ఆయి జగన్నాచార్యర్, అలాగే తిరువాయుమడి ఆచాన్ తిరునారాయణపురత్తు ఆయి జగన్నాచార్య స్వామి, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. వినిన తర్వాత శాతవర అయింది. శాతవర అయిపోయిన తర్వాత ఎప్పుడైనా కానీ మనకి కొన్ని విషయాలు తెలవలేదు అనుకోండి, అవి తెలుసుకున్నాం అనుకోండి, ఆ దివ్య దేశం గురించి తెలుసుకున్నామంటే వెంటనే పోయి సేవించాలంటే ఒక ప్రీతి మనకి వస్తుందా లేదా? వస్తుంది, రావాలా. ఇప్పుడు తిరువాయుమడి పిల్లకి వచ్చేసింది. అటైతే ఆయన ఈ సంప్రదాయంలో అంత మాత్రం లోపల పూర్తిగా లేదు, ఏదో తెలుసుకోవాలా అని అభిప్రాయంలో ఉన్నాడు అనేలాగా అనుకోండి. తెలుసుకోవాలంటే ఆమె తల్లి పెరలోకాచార కాలక్షేపం కొద్ది ఆయన దగ్గర చాలా కాలక్షేపం విని ఉండదు, ఈయనపై కూర్చొని విని ఉన్నాడు. అందువల్ల ఆ వాసన ఉండే దానివల్ల ఎట్లా సంప్రదాయం తెలుసుకొని ఆ ప్రకారం ఉన్నాడు. ఇప్పుడు తిరువాయుమడి 7 కాలక్షేపం విని తర్వాత ఏమైందంటే ఆ నమ్మాళ్వారు ఎట్లైనా సేవించాలంటే అక్కడ ఎక్కడ నమ్మాళ్వారు ఆళ్వారు తిన్నవల్ల ఆ విగ్రహం లేదు. ఆ కాలంలో చాలా శ్రమాలు, అక్కడక్కడ దొంగలు, బయటి రోడ్లు, ఏదేదో ఊళ్ళంతా వచ్చి విగ్రహాలను తీసుకుపోతారు, సొమ్మును తీసుకుపోతారు, ఆభరణాలు తీసుకుపోతారు, నగలన్నీ తీసుకుపోతారు. ఈ ప్రకారం 1, 2 కాదు, అన్ని పోయింది మనకి. శ్రీరంగంలోని ఎంత 12,000 శ్రీ వైష్ణవాలు ఒకే టైంలో చంపారు. కొన్ని విషయాలతో బయట చెప్పను కాదు, ఎందుకోసం ఒకే టైంలో 12,000 శ్రీ వైష్ణవాల్ని చంపారు. ఎందుకోసం చెప్తానంటే అప్పుడు అంత శ్రమ ఉండింది. అందువల్ల అక్కడి నుంచి ఆ విగ్రహాన్ని తీసుకొని, ఆ గుళ్ళెంచి తీసుకొని కేరళ దేశం వచ్చేసారు. తిరుక్కనాంబిని ఒక ఊరు, ఆ తిరుక్కనాంబికి వచ్చేసారు. ఇప్పుడు తిరుక్కనాంబిలో ఆళ్వారు ఉండాలని తెలుసుకున్నాడు తిరువాయుమడి పిల్ల. అక్కడి నుంచి తిరుక్కనాంబి పోయాడు. తిరుక్కనాంబి పోయి దాని తర్వాత ఆ తిరుక్కనాంబికి ఎట్లా ఆళ్వారు వచ్చిన తర్వాత చూస్తాం. ఆ నమ్మాళ్వార్ అక్కడి నుంచి తిరుక్కనాంబి నుంచి మళ్ళీ అక్కడి నుంచి కోழிకోడు, కేరళ దేశమే, కోழிకోడు అని ఊరు పేరు. ఇంతంతా కేరళ దేశంలో వచ్చి కూడనే నవతిరుపతి పెరుమాள் అట్టయితేమి తిరుపులంగుడి, వరగుణమంగై, ఆ పెరుంగుళం ఎన్నెన్ని దివిదేశం ఉండదు. పులింగుడి కిరందు వరగుణమంగై ఇరుందు వైగుంఠத்தில் ఎన్ని చెప్పి 9 దివిదేశాల్లో ఒకటి ఆళ్వార్త నగరి. అన్ని దివిదేశ పెరుమాళ్ళు కూడా ఆళ్వార్తో పాటు పోయి ఉండారని చెప్పి వినకటి. అయితే ఇది రాసి పెట్టినది. అయితే కొన్ని మంది చెప్తారు అలాగ పోయిందని చెప్పి. అయినా కూడా అదే టైంలో నంబెరమాள் కూడా అక్కడ ఏం చేసినారు, నంబెరమాள் అక్కడ ఏం చేసినారు, జ్యోతిష్కుడి పెళ్ళలోకాచారుడు తిరువరసు కొడిక్కులంని పేరు పిలింది. మీరు పోయారంటే అది సేవించాలంటే నాకు ద్రావిడ భాష తలబాధ కొడిక్కులం అడిగితే ఎవరైనా చెప్తారు. పెళ్ళలోకాచారు తిరువరసు అంటే అక్కడ ఆయన అక్కడే ఉన్నాడు, అక్కడి పరంపద పోయాడు, అక్కడే ఆయన సమాధి అయిపోయాడు. ఆ ప్రకారం ఉన్న కదా. అప్పుడు ఆ కొడిక్కులం అక్కడ వెంచేశాడు, అక్కడ నంబెరమాళ్ వెంచేశాడు. మొదట ఇక్కడ ఏదో శ్రమాలు, ఆ శ్రమం వల్ల అక్కడి నుంచి శ్రీరంగం నుంచి బయలుదేరి మధురైకి వచ్చేసాడు. అక్కడి నుంచి నత్తమని ఒక ఊరికి పోయాడు, దిండుక్కల్ని ఒక ఊరికి పోయాడు, పళనిని ఒక ఊరికి పోయాడు, పొల్లాచ్చిని ఒక ఊరికి పోయాడు. అనగా పాలక్కాడు, అది కేరళ దేశం, పాలక్కాడు పేరు. ఆ పాలక్కాడు మార్గంగా ఎక్కడ కోഴിకోడు ఒక ఊరు కేరళలో, ఆ ఊరికి వచ్చేసాడు. అయితే ముందుగానే కోഴിకోడు అనే ఊరికి నమ్మాళ్వారు వచ్చేసాడు. నమ్మాళ్వారికి ఒక ఆప్తి శ్రమ వచ్చింది, అందువల్ల అక్కడ వచ్చేసాడు. నంబెరమాళ్ అక్కడ వెంచేశాడు. ఇద్దరు వచ్చేసిగా అక్కడ ఒకే సింహాసనం కూర్చొని. ఇప్పుడు అర్థమైనట్టు చెప్తాను. నంబెరమాళ్ శ్రీరంగంలో ఉన్నారు, నమ్మాళ్వార్ ఆళ్వార్ తీరులో ఉన్నారు. ఇద్దరు కలుస్తురా? కలవరు. అయితే ఆ కాలం తిరుమంగి ఆళ్వార్ పీరియడ్లో ఈ నమ్మాళ్వారిని ఏల చేసిన రాపత్తుత్సవం జరిగింది. అర్థమైందా? ఈ నమ్మాళ్వారు ఆయన ఏం వేల చేస్తాడు. ఈ నమ్మాళ్వారి శ్రీరంగానికి ఆళ్వార్ నుంచి పల్లకులో వేంచేసి అది శ్రీరంగానికి వచ్చి ఆయన వచ్చిన తర్వాత ఏమవుద్ది, ఇది రాపత్తి ఉత్సవం జరగద్ది, తిరువాయుమడి తిరునాళ్ అంటారు. ఆ జరిగిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకొని ఏం చేస్తారు. ఆ కాలం జరిగింది. ఆ ప్రకారం దాని తర్వాత అయిపోయిన తర్వాత ఆ నంబెరమాళ్ నమ్మాళ్వారి కలవనే లేదు. ఇప్పుడు కేరళలో కోడికోడి అని ఆ దీంట్లో ఇద్దరు ఒకే సింహాసనం కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు
దీనికి ముందే నమ్మాడు వచ్చి కూర్చున్నాడు కదా, అప్పుడు ఆ సింహాసనంలో కొంచెం తావిచ్చాడు. నంబెరవాడు కూర్చున్నాడు. ఆళ్వారు ఎక్కడ కూర్చోబెట్టేది అని చెప్పి, ఇదిగో నాకు పక్కన కూర్చోబెట్టు. ఆళ్వారైందే ఎంత ప్రేమ అది నంబెరవాళ్ళకి ఏమిటే, వాంతిగళం சோலை மதிலரங்க வன்புகள் மேல் ஆண்டதவை மரகள் ஆயிரமும். ఈ తిరువాయుమొడి 1000 పాసరాలు ఎవరికంటే నంబెరవాళ్ళకి, ఆ పెరియ పెరుమాళ్ళకి. వేరే ఎవరికి లేదు. ఎవరు చెప్పారు? పరాశర భట్టుడు చెప్పిన శ్రీశుక్తి. అందువల్ల ఎంత వైభవం, ఎంత ప్రేమ ఉంటుంది నంబిన వాళ్ళకి ఆడవాళ్ళ మీద. నా పక్కన కూర్చోబెట్టి చెప్పి ఆయన చలి పుట్టద్ది అని చెప్పి ముద్దు చట్ట అంట. చట్ట అంటే చొక్కాయి. చొక్కాయి ధనుర్మాసం వచ్చింది అనుకోండి, కపాయి వేస్తాడు. కపాయి అంటే తెలుసా? ఏదో మిని కొంచెం చమికి ఎత్త పెట్టి ఒక కపాయి ఉంటుంది, ఆ కపాయి వేసుకుంటాడు. అలాంటి చొక్కాయిలు వేసుకొని ఉంటాడు ఇవి నంబిన వాళ్ళు. ఆ చొక్కాయిని తీసి ఆడవారికి చలి పుట్టద్ది. ఇది ఏంటి? ఆళ్వారికి నంబెరుమాళ్ చొక్కాయి, దాని పేరు ఏంటంటే ముత్తు చట్ట అని పేరు. అది ఇచ్చాడు. దాని తర్వాత ఆళ్వారికి ఏమేమి చేయాలో అన్ని చేసి ఆ కంచి అన్ని ఇవ్వండి ఆళ్వారికి. ఆయన ప్రసాదం అంతా ఇచ్చాడు. ఏదేది కావాలో అంతా. ఇదంతా అక్కడ జరిగింది. ఏంటంటే ఆళ్వార్ నాయకి, ఈయన నాయకుడు. ఆ నాయకు అంటేనే ఆళ్వారుడు భార్య, ఈయన భర్త. భర్త భార్య అని భార్యకు భర్తదన చూడాలని ఆయన చేస్తాడు. అందువల్ల అది పూర్తిగా ఈ పరాంకుశ నాయకి ఆళ్వారు. అయ్యిన భర్త కదా, అందులో చేసేసాడు. ఇప్పుడు ఈ ప్రకారం చేసిన తర్వాత ఇదే ప్రకారం ఇప్పుడు రాపత్తు ఉత్సవంలో కూడా జరగద్ది. ఇప్పుడు రాపత్తు ఉత్సవంలో కూడా పూర్తిగా జరగద్ది. నమ్మాళ్వారు తిరువడి తొడలు ఉంటుంది కదా, చాలా విషయాలని నేను చాలా స్కిప్ చేసుకుంటా పోతున్నాను. మనకి పాసుర వ్యాఖ్యాన ముఖ్యమైన చరిత్ర భాగం ఎక్కువ పోయి ఉంటే టైం ఎక్కువ తీసుకుంది. ఇప్పుడే 100 కాలక్షేమ పైన అయిపోయింది. పాసురం ఏమో 74 పాసురాలే అయితే 100 కాలక్షేమం పైన అయిపోయింది ఉంది. ఆ ప్రకారం ఇప్పుడు ఆ రాపత్తు 10వ రోజు ఆళ్వార్ తిరువడి తొడల్, ఆయన మోక్షానికి పోయే రోజు. ఆ రోజు పూర్తిగా తిరుతులంతా పోయి వేచేస్తారు కదా. ఇప్పుడు ఏ నాన్ముకని ముక్కన్నప్ప అని సేవించి పూర్తిగా అదంతా వేస్తారు కదా. అప్పుడే తెలిసిందా? అప్పుడే ఆ ప్రకారం తిరుతులంతా చేర్చి ఎందుకంటే ఆయన కస్తూరి తిలకం పెట్టుకుంటారు నంబెరవాడు. ఆ కస్తూరి తిలకం కూడా ఎట్లా ఉంటుందంటే అది తీసి ఆళ్వారికి ఇచ్చేసాడు. అది కాకుండా ఆయనకి ఎంత అందమో అంత అందంగా అన్ని చేశాడు. అదే ఎంతంత ఆభరణాలు ఇవ్వాలనో అన్ని ఆభరణాలు ఇచ్చాడు. అది కాకుండా ఆళ్వారికి ఎట్లా సేవ సాధించారంటే వైత్త అంజలండ కయ్యం కవిత్త ముడియం ఆసన భక్తి అడుందిన తిరువడి అంటారు. అట్లయితే నంబెరవాళ్ళకుండే కస్తూరి తిలకం, ఆ నంబెరవాళ్ళకుండే ప్రసాదం అన్ని నమ్మాళ్ళవారికి ఇచ్చేసి ఏమిటో ఆయన ఆశ్చర్యమైన మనసు ఇచ్చేసి ఆ మాల ఏది, ప్రసాదాలు ఏమి, అదన్నీ నమ్మాళ్ళవారు తీసుకుని ఆయన వేసుకున్నాడు. అదే ప్రకారం కస్తూరి, ఆ కస్తూరి తిలకం కూడా పూర్తిగా పెట్టుకున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత బాగా సేవిస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా జరగద్ది. సరే, ఆయన ఏం పెట్టుకోడు. పెరుమాళ్ ఏదైనా పెట్టుకుంటా అంటే ఏది పెట్టుకోడు. ఎందుకు స్వామి అంటే అన్ని భక్తుడికి నథే రూపం నచాకారగా నాయుధాని నశాస్పతం. అప్పుడు ఏం చేస్తాడు? భక్తానాంతాం ప్రకాశసే, అందరు భక్తుల కోసం ఇచ్చారు కదా. అందువల్ల ఇప్పుడు ఆళ్వారికి ఆ సింహాసనం ఇచ్చాడు. ఆళ్వారికి ఆ ముత్తి చట్ట అనే కపాయం చెప్పాను కదా, అది ఇచ్చేసాడు. ఆళ్వారికి ఆ కస్తూరి తిలకం పూర్తిగా అన్ని ఇచ్చేసాడు. ఇట్లనే దగ్గర 1 సంవత్సరం రోజు అక్కడే ఉన్నారు. 1 సంవత్సరం అక్కడ ఉన్నారు. అక్కడ ఉండను అక్కడ భయం వచ్చేసింది. ఒక్క తాళం ఉండని అంటే దొంగల భయం ఒక సైడు. దొంగల భయం ఎవరో కాదు, ఆ ఊరోళ్లే. దొంగల భయం ఒక సైడు. ఇంకో సైడ్ వచ్చి వేరే మతాలు ఉంటారు కదా, ఆ మతాలు వచ్చి ఏదో శ్రమమిస్తారు. ఇంకో పక్క ఏంటంటే ఆ రాజ్యాల నుంచి ఈ రాజ్యానికి వచ్చి శ్రమమిస్తారు. ఎన్ని భయాలు. అందువల్ల ఏమైంది, అక్కడి నుంచి బయలుదేరాలి, ఇక్కడ ఉంటే ఇంకా రాదు అని చెప్పి తూర్పు పక్క పోయారు. తూర్పు పక్క, అది కాకుండా చెప్తే తూర్పు పక్క పరమట పక్క 2 పక్కలు చాలా దొంగలతో వస్తున్నారు. తూర్పు పక్క నుంచి పరమట పక్క నుంచి దొంగలతో చాలా వస్తున్నారు. అందువల్ల మనం ఇక్కడ ఉండకూడదు అని చెప్పి నంబెరవాళ్ళు ఏం చేశాడంటే ఒక బోటు ఎత్తుకున్నాడు. అక్కడి నుంచి అది మధ్యలో నది వస్తుంది కదా, ఆ బోటు ఎత్తుకొని నమ్మాళ్వారికి ఒక బోటు, ఒక పడవ 2 పెట్టుకొని ఇద్దరు బయలుదేరి పోతా ఉన్నప్పుడు అప్పుడు ఆళ్వారు పోతా ఉన్నాడు. ఆళ్వారు ఆ బోటు ఆ పడవ పైన గరుత్తంతుల పైన చుడుతున్నాడు.
గరుత్మంతుడు పైన చెబుతున్నాడు. అది ఏమో అయిపోయింది. ఆళ్వారు పడవ ఏమైందంటే, ఆ బోట్ ఏమైందంటే చట్ని ఒక నీళ్ళు వచ్చి ఏంటంటే, ఆ నీళ్ళు వచ్చిన తర్వాత ఆళ్వారు అంటే కింద పడిపోయాడు. ఆ నీళ్ళు కింద పడిపోయాడు. కింద పడిపోయాడు. ఏం చేయాలంటే లోపల చెప్తారు. ఎవరికి ఈత తెలుసా? ఎట్లా ఎత్తది? ఎక్కడ దొరకద్ది? ఎక్కడ పడేయడు? ఎట్లా తెలుసు అని చెప్పి అప్పుడు గరుత్మంతుడు ఆళ్వారు ఎక్కడ పడేయడో అక్కడ చెప్తున్నాడు. ఆ నీళ్ళ దగ్గర చుట్టా ఉంటే దాన్ని పెట్టుకొని ఇద్దరు ముగ్గురు లోపల పోయి ఆళ్వారు మళ్ళీ పైకి తీసాడు. పైకి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు నంబెర వాళ్ళు ముందు పోతున్నాడు కదా, ఆ పడ పోతుంది నిలిపేశారు. వాళ్ళు నిలిపేసి, ఓ ఆళ్వారు రాలేదే, నేను పోతే ఎట్లా చెప్పి నంబెర వాళ్ళ పడవ నిలిపేసి ఆళ్వారు రాని అని చెప్పాడు. అయితే ఆళ్వారు పక్కన ఉన్నటువంటి ఏం చేశారంటే, లేదు స్వామి, మేము మళ్ళీ ఆళ్వారు తిరునగిరి పోవాలా, మేము ఇట్లా పోతే ఎలా అంటే ఆయన శ్రీరంగానికి పోవాలా, ఈయన ఇట్లా పోవాలా, అట్లప్పుడు మేము ఆ పక్కన వస్తే లాభం లేదు, అందువల్ల మేము ఆళ్వారిని జాగ్రత్తగా ఈ పక్క కన్నా తీసుకుపోతాము, మీరు బొండి అని చెప్పి వాళ్ళు ఇట్లా వచ్చేసారు. ఇట్లా వచ్చేసి కొండ ఒకటే కేరళ పక్క ఎక్కువ కొండలు, ఆ కొండ పక్క తీసుకొచ్చాడు. దాంట్లో ముందిరి గ్రామంలో ఒక గ్రామం, ముందిరి అంటే జీడిపప్పు, ముందిరి గ్రామం అని చెప్పి గ్రామాలు, ఆ గ్రామం దగ్గరకు వచ్చేసాడు. చుట్టూ కొండలు. ఏంటంటే ఇప్పుడు ఆళ్వారిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. జాగ్రత్తగా మనమే పెట్టుకుంటాం అంటే దొంగోళ్ళు 100 మంది ఉంటారు, వీళ్ళు 10 మందిలో కూడా లేదు, కొట్టేసేట్లు తీసుకుపోతా ఉంటారు. అప్పుడు వీళ్ళ దగ్గర ఆళ్వారు ఉండకూడదు, ఎక్కడన్నా దాచిపెట్టాలి. ఎట్లా ఎంత శ్రమ పడ్డారు తెలుసా మన పూర్వాచారులు, 1, 2 కాదు. మనం ఇప్పుడు ఆళ్వారి దగ్గర నేరుగా పదం చేయిస్తాము, వస్తాము. అయితే ఆ ఆళ్వారు అక్కడి నుంచి ఆ కాళ్ళు ఎట్లా వచ్చారు అని చెప్పి ఈ బ్రదర్ అక్కడ తీసుకుపోయిన తర్వాత ఆళ్వారిని ఏం చేయాలంటే పెద్ద డబ్బా, చక్కత పెద్ద డబ్బా ఆయన చేసేసి దాని లోపల ఆళ్వారిని పెట్టేశాడు. పెద్ద చక్కతో ఒక పెద్ద బాక్స్ లాగా చేసి దాని లోపల ఆళ్వారిని పెట్టేశారు. ఆళ్వారిని పెట్టేసి పెద్ద కొండలు, చుట్టూ కొండలు ఉన్నది. ఆ కొండ ఎట్లా ఉంటుందంటే ఒక కొండ మీద ఇంకో కొండ మీద ఒక కొండ, ఆ ప్రకారం ఒక స్టెప్ పెట్టినట్టు ఆ ప్రకారం ఉంటుంది. ఆ కొండకి మధ్యలో పెద్ద లోతు, ఎంత అంటే 1000 అడుగుల లోతు ఉంటుంది. అంత లోతులో ఆళ్వారిని తీసుకొని అక్కడ పెట్టేస్తాము. ఆడ పెట్టేశానంటే ఇప్పుడు ఎవరు తీరు. తర్వాత ఈ దొంగల భయం అంతా పోయిన తర్వాత మళ్ళీ మనం తీసుకుంటాము. రాజునంతా పిలుచుకుని వచ్చి మనకు సహాయం చేసి చాలా మంది తీసుకొచ్చి మనం ఎత్తుకుంటా అని చెప్పి ఏం చేశారో ఆ కత్తి తీసుకుపోయి అక్కడ అంతే. అది కాకుండా ఆళ్వారు తిరువాభరణాలు, ఆ నగలు ఎంతంత దొంగలంతా తీసుకుపోయిన తర్వాత ఆ కొండ దగ్గర పోయారు. అక్కడ సంకుళ్ళు కట్టేశారు. ఆ పెట్టికి, ఆ బాక్స్కి సంకుళ్ళు కట్టి అట్నే కింద దించి ఈ ప్రకారం వచ్చింది. ఇప్పుడు ఆళ్వారు కింద పోయాడు, ఆ బాక్స్ లోపల కింద పోయాడు. దీంట్లో తోడప్పను ఒక స్వామి ఆళ్వారిని రక్షించేది, వాళ్ళతో ఆళ్వారి తిరిగి వచ్చారు కదా, దానిలోకి ఇదంతా మీరు వినండి. నేను ఆళ్వారి తీర్థ దగ్గర పోయినప్పుడు ఇదంతా నేను విచారించండి అక్కడ వాళ్ళ దగ్గర అని ఏం చెప్పిందంట, వాళ్ళు కథగా చెప్తారు. అప్పుడు తోడప్పను ఒక స్వామి, ఆయనకి ఆళ్వారి మీద నిండా ప్రేమ. తోడప్పను ఒక స్వామి, ఆయనకి ఆళ్వారి మీద నిండా ప్రేమ. అప్పుడు ఏం చేశాడంటే ఆ స్వామి నేరుగా కేరళలో కదా ఇది జరిగింది, ముందిరి తోట అని పేరు, ఆ ముందిరి గ్రామం పేరు. ముందిరి అంటే జీడిపప్పు. ఆ గ్రామంలో ఆళ్వారు ఎలా చేశారు, అక్కడ ఆళ్వారు ఉన్నారు, ఎవరికి తెలియదు, ఎవరు ఎత్తను అట్లా ఉన్నారు. ఇప్పుడు ఆళ్వారు అక్కడికి తీసుకురావాల, జాగ్రత్తగా అన్ని మనకి ఉండే అన్ని బలాలు పెట్టుకొని తీసుకురావాలంటే ఏం చెయ్యాలా, రాజు బలం ఉండాలి. మనకి గవర్నమెంట్ సపోర్ట్ లేదంటే ఏం చేయలేదు. గవర్నమెంట్ సపోర్ట్ కదా, ఆ కాలం రాజులే కదా, రాజు బలం కావాలని చెప్పి ఆ స్వామి తోడప్పర్ అనే స్వామి నేరుగా మథురాకి వచ్చాడు. మథురాకి వచ్చాడు. మథురాకు వచ్చినప్పుడు అప్పుడు తిరువాయుమడి పిల్లల దగ్గర చెప్తున్నాడు. ఇప్పుడు కథ మారపోద్ది. ఇంతవరకు మనం తిరువాయుమడి పిల్ల ఎలా చూసాము, ఆయన దేవపెరుమాళ్ దగ్గర వచ్చాడు, ఆయన దగ్గర ప్రార్థన పెట్టుకున్నాడు. దాని తర్వాత దేవపెరుమాళ్ 4 ఆచార్యులే 4 పిల్లలు కానీ ఈయనకి తిరువాయుమడి ఈడి వ్యాఖ్యానం ఇవన్నీ చెప్పేశాడు. అక్కడ కాలక్రమం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి శ్రీముఖం పంపించిన తర్వాత మీరు ఆళ్వారు మీరు నేరుగా తిరునారాయణకి వచ్చి కాలక్షేమం చెప్పి తిరునారాయణ పోయి కాలక్షేమం చేసి అక్కడ పూర్తిగా శాతమరైంది, పూర్తిగా వినేశాడు. అయితే ఇదంతా జరక్క ముందు ఇప్పుడు మన కథ చూస్తున్నాం. తిరువాయుమడి పిల్ల ఇంకా సంప్రదాయంకే పూర్తిగా రాలా. అప్పుడే ఇప్పుడు నేను
దేవప్రమాల దగ్గర వచ్చేది కథ కొంచెం మార్చి వస్తుంది. అంటే వ్యాఖ్యానం ఎట్లా రాసి ఉండో అదే ప్రకారం చెప్పుకుంటూ వస్తుంది. అప్పుడు లేదా నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అప్పుడు ఇప్పుడు తిరువాయుడిప్పుడు ఇంకా సంప్రదాయం పూర్తిగా రాలి. అయితే సంప్రదాయం తెలుసు ఇంకా పూర్తిగా ఏమంటే ఆయన రాజు కార్యంలో పూర్తిగా ఉన్నాడు. ఈ ప్రకారం ఉన్నప్పుడు ఆయన రాజు కార్యంలో పూర్తిగా ఉన్నప్పుడు ఆయన చేతులు పట్టుకుంటే ఆయన దగ్గర చెప్తే ఆయన ఏదైనా సహాయం చేస్తారని చెప్పి నేరుగా ఎవరు తోడప్పర్ అని ఒక స్వామి, ఆయన ప్రేమ ఆళ్వారంటే ప్రాణమైంది. ఆళ్వారు కోసం ప్రాణం వదిలేశాడు. ఆ కథ చెప్తాను, మనకే ఏడుపుచ్చుడు. ఆయన చేశాడు, ఆయన నేరుగా ఆ తిరువాయుడిపుల దగ్గర వచ్చి అయితే సహాయం అడతాడు. ఏమడుగుతాడంటే, ఇప్పుడు ఆయన చెప్పే పీరియడ్ వచ్చి తిరువాయుమణి పిల్ల ఇంకా రాలేదు దేవపెరుమాళ దగ్గరికి. అయితే మనం అదంతా చూసేసాము. అయితే దేవపెరుమాళ దగ్గర రాకముందు జరిగే సంగతి నేను ఇప్పుడు చెప్తున్నాను. అప్పుడు తిరువాయుమణి పిల్ల కాలేజంటే ఏదే వినలేదు, వినకముందే ఉండే సంగతి ఇది. అప్పుడు ముందుగా పోయి నిలిచిన తర్వాత ఆ తిరుమల ఆళ్వారు అనే తిరువాయుమణి పిల్ల ఏం కావాలని చెప్పి అడిగారు. ఈ ప్రకారం ఆళ్వారు అక్కడ ఉన్నారు. ఆళ్వారు అంటే తెలుసు, అంతేగాని ఆళ్వారు తిరువాయుమణికి ఇంత వైభవం ఉండదంటే అప్పుడు తెలియదు, తర్వాత తెలుసు. సరే, నువ్వేం చేయాలంటే ఈయనకి రాజులతో ఈయన ఈ మధురలో ఈయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. తిరువాయుమణి అవును, అయితే రాజు కాదు. ఏమైందంటే రాజు చనిపోయాడు. రాజు చనిపోయిన తర్వాత కొడుకు రాజుగా రావాలి కదా. కొడుకు చిన్న కుర్రవుగా ఉన్నాడు, 5 సంవత్సరాలే. అందువల్ల ఏం చేశాడు, ఆ కొడుకు పెద్దోడ వరకు ఆ రాజు భార్య ఏం చేసిందంటే ఈ తిరువాయుమణి పిల్ల, ఆయన పేరు అప్పుడే తిరుమల ఆళ్వారిని పేరు, శ్రీశైలాన్ని పేరు. నువ్వు చూసుకో, నువ్వు రాజ్యం అంతా పూర్తిగా చూసుకొని మా కొడుకుకి అన్ని నేర్పించి మా కొడుకు పెద్దోడు అయిపోయిన తర్వాత కొడుకు దగ్గర సమర్పించేసే అని చెప్పి అట్లాంటి కార్యం ఇప్పుడు చూస్తున్నాడు. ఎవరు? శ్రీశైలం అనే తిరుమల ఆళ్వారు. ఆ టైంలో ఈ ఎవరు తోడప్పర్ అనే స్వామి ఆళ్వారిని రక్షించాలని చెప్పి ఆయన దగ్గర అడిగాడు. ఆయనకి కేరళ దివ్యదేశం కానీ తమిళనాడు దివ్యదేశం కానీ అన్ని పూర్తిగా, అంటే రాజులు అంటే ఒక్కొక్కరు లింక్ ఉంటది కదా, అందరూ తెలిసిన దానివల్ల ఆయన దగ్గర అడిగిన తర్వాత అట్లనా, సరే నేను చేస్తాను అని చెప్పి ఏం చెప్పిన నేరుగా ఆ తిరువాయుమణి పిల్ల తిరువాయుమణి పిల్ల ఎవరు తెలుసా? ఇప్పుడు పెరియాళ్వార్ పీరియడ్ లో మనం ఒక భాషను చూసిన్నాం. ఏం భాషను తెలుసా? 11వ భాషను. అల్వడ కొండ్రువెల్ల అణిగోటియర్గోన్ అభిమానతుంగన్ సెల్వనై పోల తిరుమాలే నానం ఉనక్కు పడవడియేన్. ఈ భాషను గుర్తుంటది మీకు. అభిమాన తుంగన్ సెల్వనై పోల. సెల్వన్ అంటే ఎవరు తెలుసా? అక్కడ పాండ్య దేశంలో వల్లభ దేశంలో రాజుడు. ఆ రాజుకి ఈయన పురోహితుడిగా ఉన్నాడు సెల్వన్. ఆ పురోహితిగా ఉండి ఆయనకి మంత్రిగా ఉండి ఆయనకి ఏమేమి చెప్పియాలో అన్ని చెప్పించాడు. ఎవరు? సెల్వర్ ది పెరియాళ్వార్ పీరియడ్ లో. అయితే ఇప్పుడు తిరుమల ఆళ్వార్ పీరియడ్, ఈయన అదే ప్రకారం పురోహితిగా ఉండి ఆ రాజుకు అన్ని చెప్పిస్తున్నాడు. అందువల్ల అన్ని రాజు గురువుగా ఉండుకొని అన్ని చెప్పించిన వల్ల అన్ని ఈయనకి తెలిసిన దానివల్ల ఆ రాజుకు పోయి ఇక్కడి లెటర్ వేస్తాడు, శ్రీముఖం అంటాడు. అది వేసిన తర్వాత ఆ మలయాళ రాజుకి వేసిన తర్వాత అది తిరువిదాంగూరుని పేరు వినబడి ఉంటాను. తిరువిదాంగూరు, ఆ తిరువిదాంగూరు ఆ రాజసభకి పంపించిన తర్వాత అప్పుడు రాజు ఇట్లా ఈ ప్రకారం సంగతియా, సరే నేను దీనికి ఏం చేయాలో చేస్తాను చెప్పి ఆయన మనుషుల్ని చాలా మందిని పంపించి ఆళ్వారిని తీసుకొచ్చుకోండి, ఆ సహాయం నేను చేస్తాను చెప్పి ఆయన మనుషులని పంపించారు. ఇప్పుడు ఆళ్వారు ఎక్కడ పోవాలా? కేరళకు పోవాలా. అక్కడ ముందిరి గ్రామాన్ని వేరు, ఆ ముందిరి గ్రామం నుంచి బయట తీసుకురావాలా. కింద ఉన్నారు, ఆ కింద ఉండి బయట ఆళ్వారు తీసుకురావాలంటే ఎవరు పోయేది? అంత సామర్థ్యం, ఎంత లోతు ఉండదు. అదేంటే ఎవరికి తలకుండా పెట్టాలి కదా. ఎవరన్నా తెలిసిందంటే అది తీసుకొని పోతారు కదా, అది తీసేలాగుంటే తీసుకుపోతారు కదా. అందువల్ల ఆళ్వారిని అంత జాగ్రత్తగా పెట్టేశారు. ఇప్పుడు దిగి దాన్ని ఎత్తాల. ఎవరు పోయేది? రాజులు మనుషులందరూ పంపించారు, ఎవరెవరు వచ్చిన్నారు వాళ్ళు. ఇది నా పోతే నా ప్రాణం పోతే ఏమో నేను పోను చెప్పేశాడు. అప్పుడు తోడప్పని ఏం చేశాడు? నేను కింద దిగుతాను, నేను దిగి ఎట్లయినా నేను ఆళ్వారిని పైకి తీసుకొస్తాను అని చెప్పి
అని చెప్పాడు. సరే నువ్వు దిగుతావు అంటే సరే దిగు అని చెప్పాడు. అప్పుడు అక్కడ ఉండు ఎక్కడంటే ఇప్పుడు కూడా మీరు ఇలాంటి స్థలాలంటే ఉండదు. కోഴിക്കോട് అని కేరళలో ఒక టౌన్. ఆ కోഴിക്കോട് ఇడచ్చేర్లు పోతుంది. ఆ ఇడచ్చేర్ల నేషనల్ హైవేస్ వస్తుంది. ఆ నేషనల్ హైవేస్ నుంచి 15 మైళ్ళు ఆ తావు ముందిరి గ్రామం ఉన్నది. ఇప్పుడు దీంట్లో ఎట్లా రాసి ఉన్నారో అదే ప్రకారం నాకు పోయి సేవించున్నాను. అదే ప్రకారం ఉండదు. ఎందుకోసమే ఆ ముందిరి గ్రామం పోతున్నా అంత ఆశ్చర్యమైన మనం ఎక్కడెక్కడికో పోతున్నాము. ఇది పోవాలా. ఆళ్వారి ఎక్కడికంతా పోయారు, పెరుమాళ్ ఎక్కడికంతా పోయారు. ఆళ్వారు మంగళాశాసనం ఏమేమి 108 దివిదేశాలు, 2 దివిదేశం సేవించాను కాదు, తిరుపారకుడు శ్రీవేంకుటం, మిగతా 106 సేవించవచ్చు కదా. వయసు అయిపోయింది, ముందుగా సేవించాలా. ముందుగానే కిరరుళీలమే గడువదన్మున్నం వనరుళి వాయువు మనిబియ కోయిల్ అని చెప్తారు కదా. ఆ ప్రకారం సేవించాలి. అప్పుడే అది మనకి న్యాచురల్ సీన్స్ అంతా చాలా బాగుంటుంది. ఆడపోయి సేవించాలని చెప్పారు. ఇప్పుడు అంత కింద దిగాల, ఆ కొండ చూస్తేనే భయంగా ఉంటుంది. అది కాకుండా కింద దిగాలంటే జంతువులు ఏమేమి ఉంటుందో, పాములు ఉంటుందో, వేరేదైనా విష జంతువులు ఉంటుందో భయం. అయినా కూడా ఈయనకి ఆళ్వారు కావాలి. ఎవరికి? తోడప్పని పేరు, బ్రాహ్మడు కాదు, తోడపన్నముడు. ఈయనకి ఆళ్వారు కావాలి అని చెప్పి ఈయన ఏం చేశాడు, ఆ ప్రకారం ఇంటిపోయాడు. అప్పుడు తోడప్పని మాత్రం అయితే అది అడవి భయంకరంగా ఉండదు. అంత భయంకరంగా ఉండదు. నేను దిగుతా అని చెప్పిన తర్వాత సరే చెప్పాడు. అందరూ సరే ఒప్పుకున్నారు. స్వాములతో పక్కనే ఉండారు, అందరూ పక్కనే ఉండారు. సరే చెప్పేశారు. అప్పుడు స్వాములు ఏం చెప్పారు సార్, అక్కడ ఉండే స్వామి గారు, తోడప్పర్ నువ్వు దిగుతావు కదా, నువ్వు దిగి ఆళ్వారిని రక్షించేవంటే నీ సంప్రదాయంలో ఉండేటోడికి, నీ వంశపారం ఉండేటోడికి ఎప్పుడు ఆళ్వారి మర్యాద పూర్తిగా ఉంటుంది. నీకు ఎప్పుడు ఆళ్వారి మర్యాద ఉండితే ఆళ్వారిని రక్షించింది నీరే, నీ వంశంగా రక్షించింది. అందులో నీ వంశపారంలో వచ్చిన వాళ్ళకి అందరికీ నీ ఆళ్వారు సమానమైన ఒక మర్యాద మేము ఉంటాం. వక్కులాభరణ భట్టను ఒకటి ఉంటుంది ఆళ్వారు తిన్నైలో. వక్కులాభరణ భట్టను పేరు. ఆ వక్కులాభరణ భట్టకి ఎంత మర్యాద, ఎంత ఆయనకి వైభవాలు చేస్తామో అదే ప్రకారం మీకు చేస్తాము అని చెప్పి ఆయన చెప్తారు. ఆ స్వామికి ఏ ప్రకారం అది కాకుండా నమ్మాళ్వారు తిరుమంజనం చేస్తారు కదా. తిరుమంజనం అయిపోయిన తర్వాత ఆయన తిరుముడి, ఆయన శిరస్సు మీద ఉంటుంది పుష్పం. ఆ పుష్పంతో నీకే వస్తుంది, వేరే కూడా రాదు అని చెప్పి తోడప్పరికి ఈ ప్రకారం చెప్పారు. ఈ ప్రకారం చెప్పిందిగా అదంతా తర్వాత ఉండి నాకు ఆళ్వారు కావాలి, ఆళ్వారు రక్షించాలని చెప్పి ఆయన దిగాడు. దిగినప్పుడు దిగేక ముందు ఏం చేశాడంటే ఒక తాళపత్రం పెట్టుకున్నాడు. అది కొన్ని తాళపత్రం రాసేదానికి రాత పెట్టుకున్నాడు. పెట్టుకొని దిగుతున్నాడు. దిగుతున్న తర్వాత ఒకటిగా సంకుళ్ళు ఈపు కట్టుకొని ఒక పలకలాగా పెట్టుకొని అన్ని ఆ తిరువిదాంగూరు రాజు సభైన వాళ్ళందరినీ తీసుకొచ్చి అన్ని గిడిగిడిగా దిగిన తర్వాత పోయిన తర్వాత అక్కడ ఒక పక్షి కూర్చున్నది. పక్షి గరుడ పక్షి, గరుత్మంతుడు కూర్చున్నాడు. ఎవరు? ఆళ్వారిని రక్షిస్తుంది. గరుత్మంతుడు ఎవరు తీసుకోకుండా ఆళ్వారిని రక్షిస్తుంది. కింద ఆళ్వారిని రక్షిస్తుంది. దాన్ని పో అంటాడు, పోలేదు. ఏదైనా అంటే అది రాక్షసులా ఉండదు, అదేదైనా చేసొద్దాను భయం. అయితే ఇక్కడ ఈయన కింద దిగింది వాళ్ళకి కనిపిలా. పైన వారు ఉన్నారు కదా, అంత లోతుగా పై ఉన్నారు, వాళ్ళు కనిపిలా, ఏది కనిపిలా, ఏదైనా కనిపిలా. అయితే పైకించి కింద వరకు సంకుళ్ళు ఉండదు. ఆ సంకుళ్ళు మీరు పైన చేతిలో పెట్టుకుంటారు. అక్కడ ఆయన ఏదైనా సమిజ్ఞ ఇచ్చాడంటే ఈయన పైన ఎత్తాల. ఆయన ఏం చెప్తాడు, తట్టుడు ఏదో సంకుళ్ళు తట్టాడు, ఏదో చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళు పైకి ఎత్తారా, ఆ సంకులు వీళ్ళు చేతిలో పెట్టుకుంటారు. అయితే ఈయన ఎక్కడ ఉన్నాడు, ఎట్లా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇది వాళ్ళకి తెలవదు. అందుకుదా ఈయన తాళపత్రం పెట్టుకుని రాసి అంతా ఏదేదిన ఎట్లా పోయాను, ఏ ప్రకారం పోయాను, ఎంత చేసాను అంతా రాసేసాడు. రాసిన తర్వాత ఆమె గరుత్మంతుడు పక్షి, ఆ పక్షిని పంపని చెప్తే పోలా. అది పోమంటే పోనే లేదు. ఏం చేసింది లేదు. ఏం చేయాలనుకుంటే ఆళ్వారుగా ప్రార్థన పెట్టుకోవాలి. వేరేం చేయాలి? ఆళ్వారు ఉదయం చూశాను కదా, ఏదైనా భగవంతుడి ప్రార్థన. ఇప్పుడు ఆళ్వారిని ప్రార్థన చేయాలా, ఆళ్వారిని ధ్యానం చేశాడు. ధ్యానం చేసిన తర్వాత ఆ పక్షి ఏం చెప్పి కొంచెం పక్కగా జరిగిన తర్వాత వెంటనే ఆళ్వారి దగ్గర పేరు ఆ పెద్ద బాక్స్ని తెరిచాడు. దగ్గర 4-5 నెలలు అయిపోయింది అక్కడ పోయి. అందువల్ల ఆ బాక్స్ని తెరిస్తే పూర్తిగా ఆళ్వారు తిరిమిని అట్టనే ఉండదు.
వకులాభరణం వందే జగదాభరణం మురిం యస్కుతేఘే ఉత్తరం భాగం చక్రే ద్రావిడ భాష అని చెప్పి ఆశ్చర్యమైన నమ్మాళ్ళవారు ఏం చేసిండారుగా ఆయన అట్టే తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడు, అక్కడి నుంచి శంకుళ్ళు ఆ బాక్స్ కట్టేశాడు. ఆ బాక్సుని ఈయన కట్టుకోలే. ఏంటంటే ఆ దీంట్లో ఒకరే పైన పోద్ది. పైన పోయి ఆళ్వారిని ఆడ ఏల చేసిన తర్వాత మళ్ళా శంకుల్ని పంపించిన తర్వాత ఈయన రెండోసారి ఈయన పైకి రావాల. ఈ ప్రకారంగా మాట. అట్లా ఉన్నప్పుడు మొదలు ఆళ్వారిని పైకి పంపించేస్తా అని చెప్పి ఏం చెప్పారు, ఆ బాక్స్ అంతా పెట్టి ఆళ్వారు. అది కాకుండా ఈయన తాళపత్రంతో రాసేసి పెట్టుకున్నాడు కదా, కింద వచ్చిన తర్వాత నేను ఏం చేశాను, ఎలా చేశాను, ఆళ్వారి తిరిమేది ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఏమేమి ఉండదు అంతా రాసి పెట్టాడు. అదన్నీ కూడా ఆ బాక్స్ లో పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏం చేసండి, ఈ శంకుల్ని ఇటు తట్టే పైన శబ్దం వస్తుంది కదా. శంకుల్ని ఇటు తట్టా ఉంటే పైన శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని తెలుసుకొని ఓ అట్టయితే ఆళ్వారిని ఎలా చేసాడు మళ్ళా తోడపారు ఆళ్వారిని ఎలా చేసాడు అని చెప్పి ఆ తట్టిన తర్వాత వాళ్ళు గిడ్డు శంకుల్ని ఈడ్చిన తర్వాత ఆళ్వారు పైకి వచ్చి జాగ్రత్తగా వచ్చేసాడు. పైకి వచ్చిన తర్వాత ఆళ్వారు ఆ బాక్స్ ని తీసి చూస్తే ఆనందం. ఆళ్వారు ఉంటారు ఆనందం. అట్లాంటి ఆళ్వారిని తీసాడు. అయితే ఇప్పుడు కింద ఎవరున్నారు, తోడపరు ఉన్నారు. ఆయన తీసుకురావాలి కదా, ఆయన కోసం మళ్ళీ శంకుల్ని పంపించారు. పంపించిన తర్వాత అక్కడ పలకలాగా ఉంటే దాంట్లో పోయి కూర్చోవాలి కదా, దాంట్లో కూర్చున్న తర్వాత తట్టాడు. ఆ శంకుల్ని మళ్ళీ కట్టాడు. తట్టిన తర్వాత వాళ్ళు పైకి ఈడ్చిన తర్వాత ఏమైందంటే ఒక కొండ, ఆ కొండ మీద అట్ట తగిలి ఈ పక్క ఆ పక్క అట్ట తగిలి ఏమైందంటే ఆ పలకట్ని తిరిగిపోయిన వెంటనే ఆ కంచి కింద పడ్డాడు. తిరిగిపోయింది. లేదు, తోడపరు ప్రాణమైపోయింది. అక్కడి నుంచే మోక్షమయ్యాడు. తోడపరు ప్రాణమైపోయాడు. అప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు, ఆ తోడపరు కొడుకు, వాళ్ళు వంశంలో ఉండేటోళ్ళంతా వచ్చి ఉండారు. శ్రీ వైష్ణవాళ్ళు చాలా మంది వచ్చి ఉండారు. రాజు సైడ్ నుంచి చాలా అన్యులు వచ్చి ఉన్నారు. అందరూ చూసి ఓ ఈయన పోయాడే, ఏం చేసేది, ఇంత శ్రమపడ్డామే ఏమంటే కింద ఎంత లోతు 1000 అడుగు. ఏమైపోద్ది, మనం బద్రిపోయామనుకోండి, ఈ పక్క గంగ పోతా ఉంటది, అలకనంద ఆ బస్సు కారు ఏదో పోతా ఉంటుంది అనుకని కొంచెం అంటే జారింది అనుకోండి, మన స్వామి శ్రీవేగణ పోయి చేరిపోతామంటాం అని అంటాం కదా. అదంతా ఏమీ లేదు. అక్కడ పోయి చూస్తే తెలుస్తుంది. ఆ కొండ చుట్టూ కొండ మధ్యలో అది ఉంటుంది. అక్కడ జాగ్రత్త చేసి పెట్టారు ఆళ్వారిని. ఆ శంకుల్లో పోయింది, ప్రాణమే పోయింది. అప్పుడు కొడుకు ఏడుస్తున్నాడు, ఓ నా తండ్రి పోయి ఏడుస్తుంటే అప్పుడు అప్పుడు స్వాములందరూ చెప్తారు, ఆ ఎక్కడ దాకా నీ వంశమే ఆళ్వారిని రక్షించింది. మీ వంశందా ఆళ్వార్. ఇప్పుడు తోడప్పర్ వంశమానికి వాళ్ళకి మర్యాదలు పూర్తిగా ఉన్న ఆళ్వార్ తిన్నారు ఉండాలి. అది ఎందుకోసం ఇదంతా చెప్తున్నంటే, పోయినప్పుడు ఇదంతా విచారించి ఏం చేస్తున్నా. మన తెలుగు అందరికీ తెలుసండి, అక్కడ అందరికీ తెలుసు. తెలుగు తెలవలేదంటే మన ఇక్కడ బుక్ చేసుకొని పోతాం. అక్కడ 3 hours లేదు 2 hours, దాని తర్వాత వచ్చేయాల. దాని తర్వాత ఆయన సేవ ఇస్తే సరి. ఆయన సేవ ఆయన ఇచ్చేస్తాడు. ఏంటంటే అక్కడ అంత రష్యన్ అంతా ఉండదు, ఇచ్చేస్తాడు. అయిపోయింది స్వామి, చూసేసాము, పోతా ఉంటాం అని వచ్చేస్తాము. ఆ వైభవాలు పూర్తిగా తెలుసుకొని తింటే ఆళ్వారికి ఆనందం. అంటే భగవంతుడికి ఆనందం. ఎందుకంటే పోయింది. ఇప్పుడు ఆ పొత్తులు ఆ కొడుకులను చూసి స్వామిని అందరూ అందరూ చెప్తారు, భయపడబాక, ఆళ్వారిని రక్షించేది కోసం నీ వంశమే ప్రాణమే ఇచ్చి ఉండదు. ఇట్లాంటి వంశంలో పుట్టిండావు. అందువల్ల ఆళ్వారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండదు. అందువల్ల మీ వంశంలో వచ్చిన వాడికి అన్ని మర్యాదలు, ఏమేమి మర్యాదలో అదంతా పూర్తిగా చేస్తామని చెప్పి చెప్పిందరా. అది ఎట్లా అక్కడి నుంచి తీసుకొచ్చి నేరుగా వెంటనే ఆళ్వారి తిన్న దగ్గర వెంటనే ఆళ్వారి తిన్నారికి వచ్చారంటే లేదు. 5 రోజులు ఆళ్వారు అక్కడే ఉన్నారు. అక్కడే సంప్రోషణ చేశాడు. అక్కడే ఆళ్వారికి నిత్య తిరువారాన్ని చేశాడు. ఆళ్వారి తిరిగి ఇంకా రాలేదు. అప్పుడు ఎవరంతా అప్పుడు ఆళ్వారు నగలు, ఆళ్వారు తిరువాభరణాలంతా దొంగలించుకొని పోయారే.
వాళ్ళు తెలుసుకున్నారు, ఓ ఆళ్వారికి ఇంత వైభవమా, ఈ ప్రకారం వచ్చింది. వాళ్ళకు ఒక భయం వచ్చేసింది. మనం దొంగలించుకొని పోయి మనకైనా అయిపోద్ది ఆప్తి అని చెప్పి వాళ్ళు దొంగలిచ్చిన నగలన్నీ తీసుకొచ్చి ఇచ్చేసారు. ఒకటోటి ఏదైతే ఉండదో అన్ని తీసుకొచ్చి ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత అప్పుడు ముందుగానే నంబెరుమాళ్ ప్రసాద్ ఇచ్చాడు కదా, ముత్తు చెంట అంటే కపాయి లాగా ఒకటి. దాని తర్వాత వచ్చి ఆయన ఇది ఆయన ఆయన ఉండే తిలకం అదంతా ఇచ్చాడు కదా, అదంతా పూర్తిగా సమర్పించి అదంతా ఇంత సమర్పించేసి అక్కడి నుంచి తిరుక్కనాంబి అని పేరు, ఒక ఊరు. అలా ఊరికి పోతాడు. ఇంక మీట నంబెరుమాళ్ అక్కడ రావాలి. ఇంకా నంబెరుమాళ్ అక్కడ పోలా. నంబెరుమాళ్ ఎక్కడంతా పోయారు ఒక ఊరికి మీకు ఇంచు మాత్రం ఇస్తాను. అంటే 48 సంవత్సరాలు నంబెరుమాళ్ శ్రీరంగం లేదు. మన ఇంట్లో నుంచి ఊరికి ఒక 2 రోజులు బయటకు పోయామనుకోండి, 2 రోజులు బయటకు పోయామనుకోండి, ఎప్పుడు ఇంటికి పోతామని కాసుకుంటాం. 48 సంవత్సరాలు ఉంది. ఆ ప్రకారం ఇప్పుడు తిరుక్కనాంబి అనే ఊరికి ఇంకా నంబెరుమాళ్ అక్కడికి వచ్చేసాడు. ఇప్పుడు ఆళ్వాను అక్కడి నుంచి వచ్చేసి తిరుక్కనాంబి అంటే ఏం చేసిన కేరళ దేశం, కర్ణాటక దేశం, తమిళనాడు దేశం 3 కలిసే తావు అది తిరుక్కనాంబి అని పేరు. ఆ 3 కలిసే తావు తిరుక్కనాంబి అని పేరు. అది తిరుక్కదంబపురం కూడా చెప్తారు. కదంబం అంటే అన్ని కలిసింది అని అర్థం. మన సంప్రదాయంలో కదంబం ప్రసాదం అంటారు. ఏం తెలుసా? ఏం లేదు, మన భాషలో సాంబార్ అంటాం కదా, అనగా అది తమిళనాడులో చెప్పుకుంటారు సాంబార్ అని. మనం పప్పు పుడుచుంటాం. అది అంటే పప్పు పెట్టుకొని అన్ని కాయలు వేసి అది కదంబం కలుపుతారు. ఆ మాదిరిగా ఇది తిరుక్కదంబపురం అని పెట్టారు అని చెప్పేది ఉంది. ఆ తర్వాత నంబెరుమాళ్ వచ్చేసారు. వచ్చిన తర్వాత దగ్గర అప్పుడు ఆళ్వారు అక్కడ పోయాడు. దగ్గర 3-4 నెలలు అక్కడే ఉన్నారు. అంత భయం, దొంగల భయం. ఎవరు ఎక్కడ ఏమిటే ఇప్పుడులాగా సేఫ్టీ లేదు. ఇప్పుడైతే మనం ఏమైనా కేసు వేస్తాము, ఈ ప్రకారం పట్టుకోకపోతే నా కెమెరా ఉండదు, కెమెరా అంటే అప్పుడు ఏముంటది, ఏ సౌకర్యం లేదు కదా, తీసుకుపోయాడంటే పోయాడు, వేసేటంటే ప్రాణమైపోద్ది. అందువల్ల అక్కడ తిరుక్కనాంబిలో 1 సంవత్సరం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత అప్పుడప్పుడు అక్కడ ఉండే నంబూదిరి కేరళ నంబూదిరిగా చాలా ప్రధానం. ఇప్పుడు బద్రి పోయారు అనుకోండి, అక్కడ కేరళ సంప్రదాయం ప్రకారంగా అక్కడ తిరువారాధన. మనకి 13 దివ్యదేశాలు కేరళ దివ్యదేశంలో, దాంట్లో మన శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం తిరువారాధన కాదు. శ్రీ వైష్ణవ సంప్రదాయం 2 తిరువారాధన ఉండదు. ఒకటి పాంచరార్థం, ఇంకోటి వైగానసం పేరు. అది 2 లేదు అక్కడ కేరళ నంబూదిరి ఉంటారు. ఆ నంబూదిరి సంప్రదాయం ప్రకారంగా జరగద్ది. అక్కడ ఉండే దివ్యదేశ పెరుమాళ్ళకంతా అయినా కూడా అక్కడ నంబూదిరంతా చూసి ఏం చేస్తారంటే, ఏం జరుగుతుంది ఇక్కడ కేరళలో, ఒక పక్క ఆళ్వారు వచ్చాడు, ఒక పక్క నంబెరుమాళ్ వచ్చాడు, పెరుమాళ్ ఒకరు మార్చి ఒకరు వస్తున్నా ఉన్నారు, ఏం జరుగుతుంది కదా, వైభవంగా ఉండదు ఏమో అని చెప్పి వాళ్ళకి ఆశ్చర్యంగా ఉండి ఇట్లా తిరువారాధన చేస్తారు, ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పి ఈ ప్రకారం చేస్తున్నాడు. ఎక్కడ ముందిరి గ్రామం నుంచి ఇది జరుగుతుంది. అందుకంటే ముందిరి గ్రామం నుంచి అక్కడి నుంచి కూడలును ఒక తావు, దాని ద్వారా తిరుక్కనాంబికి వచ్చారు. తిరుక్కనాంబి వచ్చి చాలా దూరం, అది దగ్గర కాదు. అంత దూరం వచ్చిన తర్వాత ఒక పక్క 40 ఒక పక్క వచ్చి ఇది ఒక పక్క అట్నే ఉంది. ఇదంతా తిరుమలయాళ్వార్ అనే ఆ శ్రీశైల పునరి సంప్రదాయానికి పూర్తిగా వచ్చేసాడు. పూర్తిగా రాకముందు ఇది. అయితే ఇప్పుడు తిరుమలయాళ్వార్కి ఆళ్వార్ తిరునని పూర్తిగా చాలా చేశాడు. ఇప్పుడు తిరుమలయాళ్వార్ అనే తిరువాయి పిల్ల ఉన్నారు కదా, ఆయన కాలక్షేపం వినిన తర్వాత ఆళ్వార్ మీద అంత ప్రేమ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే, ఆళ్వార్ తిరునరి ఎట్లా ఉందంటే పూర్తిగా మట్టి మూసుకుపోయింది. గుడియే మట్టి మూసుకుపోయింది, పూర్తిగా మట్టి మూసుకుపోయింది. అది కాక గుడియే కనిపించలేదు. ఏమైంది తెలవలేదు. అట్లా ఉన్నప్పుడు అప్పుడు అదంతా పూర్తిగా చేసి దాన్ని ఒక దేశంగా చేసి, ఆళ్వార్తిని దేశంగా చేసి అదంతా చేసి అదంతా చేసిందంతా తిరుమల ఆళ్వార్ అదంతా చేశాడు. సరే, ఇప్పుడు ఈయన్ని ఎట్లా ఉన్నాడు, ఈయన ఎట్లా మారాడు, ఇప్పుడు ఈ కథ పెట్టుకోండి. ఏ కథ? ఈ తిరుమల ఆళ్వార్ తీసుకొస్తాడు ఎక్కడికి, ఆళ్వార్ తిరునరికి ఎలా తీసుకొస్తాడని
ఈయన ఎలా సంప్రదాయం వచ్చినాడు అని చెప్పి చూసుకొని దాని తర్వాత ఆళ్వారు ఎట్లా మనకి నంబెరుమాలు వచ్చేది అది వేరు. ఆళ్వారు ఎలా ప్రకారం ఆళ్వారు తిరుమలకి వచ్చాడని తర్వాత చూస్తాం. ఇప్పుడు ఈయన చరిత్రను చూస్తాం. తిరుమల ఆళ్వారి చరిత్రం ఎట్లంటే కూరకులోత్తమ దాస్ అని ఒక స్వామి, కూరకులోత్తమ దాస స్వామి. ఆ స్వామిద తిరుమల ఆళ్వారిని పూర్తిగా ఆయన సరిచేసి మన సంప్రదాయం తీసుకొస్తాడు. ఏమంటే ఇప్పుడు దీనికి ముందు చూసిందేమి, తిరునారాయణపురంలో ఈడు కాలక్షేమం పూర్తిగా విన్నాడు చూసాం కదా. ఇదంతా జరక్క ముందు ఇప్పుడు చరిత్ర ఉంది. ఇదంతా జరక్క ముందు సంప్రదాయం ఇంకా పూర్తిగా రాలా, జరక్క ముందు అప్పుడైతే ఆ తిరుమల ఆళ్వారు ఎట్లా మార్చాడు, ఆయన సంప్రదాయంకి అంత మాత్రం రాలేదు. ఆయన ఎలా మార్చాడు అంటే ఎవరు మార్చింది? కూరకులోత్తమ దాస్ అని ఒక పెద్ద ఆయన ఎవరు స్వామి? త్రిలోకాచార్య శిష్యుడు. ఆయన మార్చాడు. ఎట్లంటే 1371 సంవత్సరం దా అప్పుడు వైశాఖ మాసం 17వ రోజు నంబెరుమాళ్ మళ్ళీ శ్రీరంగానికి వచ్చేసాడు 1371. అదే ప్రకారం 1323 సంవత్సరం దా నంబెరుమాళ్ శ్రీరంగం నుంచి బయలుదేరేశాడు. శ్రీరంగం నుంచి అక్కడ ఉండనవ్వకుండా ఏదో దొంగల భయం వల్ల అక్కడికి బయలుదేరేశాడు. బయలుదేరి మళ్ళీ తిరిగి వచ్చింది ఎప్పుడు? 1371. దగ్గర 48 సంవత్సరాలు నంబెరుమాళ్ శ్రీరంగం లేదు. సరే 1323 అక్కడికి బయలుదేరాడు కదా. దాని తర్వాత నేరుగా మధురైకి వచ్చాడు. మధుర జ్యోతిష్కుడి అప్పుడు పేరు, ఇప్పుడు దానికి వచ్చి వేరే పేరు. జ్యోతిష్కుడి అప్పుడు పేరు. ఆ జ్యోతిష్కుడి అనే పేరులో కొడిక్కులం అనే పేరు. ఇప్పుడు ఆ కొడిక్కులం ఇప్పుడు 6. ఆ జ్యోతిష్కుడికి వచ్చాడు. పిల్లలోకాచార్య తీసుకొచ్చాడు. పిల్లలోకాచార్యం వచ్చినప్పుడే ఆయన శిష్యులు చాలా మంది వచ్చారు. ఆయనతో పాటు ఈ తిరువాయుమణి పిల్లయ్య అనే తిరుమల ఆళ్వారు ఆమె తల్లి కూడా వచ్చింది. పరమ శ్రీ వైష్ణవ దాసుడు ఆ తల్లి. పిల్లలోకాచార్యం అంటే ప్రాణం. ఆమె కాలక్షేమం పూర్తిగా వినద్ది. అది కాకుండా ఆమె దగ్గర అన్ని పూర్తిగా చెప్తారు. ఏమేమి రహస్య గ్రంథాలు అన్ని పిల్లలోకాచార్య చెప్తారు. ఎంత ఆ కథ చెప్తారు. అటు ఇప్పుడు శ్రీరంగానికి వచ్చేసి జ్యోతిష్కుల్లో అయితే 1323 నుంచి 1325 తిరుమలలో ఉన్నారు. 2 సంవత్సరాలు జ్యోతిష్కుల్లో కొన్ని రోజులు ఉన్నారు. అటైతే కొడిక్కులం ఇప్పుడు కూడా మీరు పోయి సేవించవచ్చు. ఆడపోయి మనం ఒక్కసారి శ్రీవచనమూడు కాలక్షేపం ఒకటి చేసి ఉన్నాం. అక్కడ పిల్లలోకాచార్య తిరువరసం పేరు. దాని తర్వాత తిరుమాడల చోళై అటైతే అழகர் ఆస్థానంలో కొన్ని రోజులు ఉన్నాడు. 1320 దాకా అక్కడ ఉన్నాడు. అప్పుడు 1325 నుంచి 1326 ఏంటి కోഴിക്കോട് కేరళకు పోయి కోഴിക്കോട്కి పోయాడు. అప్పుడు 1320 ఊరికి లెక్కకి చెప్తాను. 1325 నుంచి 1326 వరకు కోഴിക്കോട്లో ఉన్నాడు. 1326 1327 ఇదంతా ఎక్కడ తిరుక్కదంబురం లేదా తేనెక్కడంబి తిరుక్కనాంబి. ఆ తిరుక్కనాంబి అనే దివ్యదేశం, ఆ దివ్యదేశం కాదు అది, ఏదో ఊరు. ఆ ఊర్లో ఉన్నాడు. దాని తర్వాత 1327 1328 దాని తర్వాత అక్కడి నుంచి పుంగనూరు ఒక ఊరు కేరళ. ఆ ద్వారా మేల్కోటకి వచ్చారు. మేల్కోటకి నంబెరుమాళ్ వచ్చాడా? నంబెరుమాళ్ మేల్కోటకి వచ్చినాడు. దగ్గర 1328 నుంచి 1343 దాకా 15 సంవత్సరాలు మేల్కోటలు ఉన్నారు నంబెరుమాళ్. చూసుకో. అది మనం తిరునారాయణం పోతున్నాం కదా, అక్కడ తిరునారాయణ పోతే తిరునారాయణ చల్లపిల్లదా ఉన్నారనుకుంటాము. అంటే రామానుజ వారు అవతారం అయిపోయిన తర్వాతనే ఈ కథ అంతా జరిగింది. అప్పుడు మేల్కోట ఇది స్థాపనం అయిపోయింది కదా. అందువల్ల మేల్కోటలో 15 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 1328 నుంచి 1343 దాకా 15 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. దాని తర్వాత 1344 నుంచి 1370 దగ్గర 26 సంవత్సరాలు తిరుమలలో ఉన్నాడు. అందుకదా తిరుమలలో మనం ముందు పోదాం కదా, ధ్వజస్తంభం పోక ముందు ఒక మండపం ఉంటుంది. ఆ మండపానికి పేరు రంగమండపం అని పేరు. ఆ మండపానికి పేరు రంగమండపం. అక్కడ ఉన్నాడు. అక్కడ 26 సంవత్సరాలు ఎవరు అక్కడ తిరుమల ఆస్థానంలో ఉన్నాడు. ఇది ఎట్లంటే ఆళ్వార్ పాసనమే ఉన్నది. మందిబాయ్
வடவேங்கடமாமலை வானவர்கள் சந்தி செய்ய நின்றான் அரங்கத்தரவனையான். ఆ తిరువేంకటముడయాన్ ఆయన ఎవరో కాదు, నంబెరుమాలు వేరో కాదు, ఎవరు పెరియ పెరుమాళ్ వేరో, ఇద్దరు ఒకటే అని చెప్పి ఆళ్వార్ ఆసనం. ఆ ఆసనం దానికి తగినట్టే తిరువేంకటం అనే ఆ తిరుమలనే దగ్గర 26 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. దాని తర్వాత అక్కడి నుంచి తిరుమల నుంచి మళ్ళీ రావాలి కదా, శ్రీరంగానికి రావాలి కదా. గోపన్నరాయుడు ఒక రాజు, ఆ రాజు పెద్ద పెద్ద హెల్ప్ చేశాడు, చాలా ఉపకారం చేశాడు. ఆ రాజు ఏం చేశాడు, ఎట్లయినా నంబెరుమాళ్ళని శ్రీరంగాన్ని తీసుకుపోయి చేర్చేయాలా అని చెప్పి, ఎట్లైనా చేర్చాలని చెప్పి, అయితే 1370 వరకు తిరుమలని ఉన్నారు కదా. దాని తర్వాత ఆ తిరుమలకి సెంజికి వచ్చాడు. సెంజి అనేది తమిళనాడు. ఇప్పుడు ఆ కాలంలో తిరుమల తమిళనాడే, తర్వాత మారిపోయింది అనుకోండి. ఇప్పుడు తెలిసి నాకు 70 సంవత్సరాల ముందు తిరుమల వచ్చి తమిళనాడులో ఉంది. అందువల్ల పేరంతా అరవ పేరే తిరుమలై. తిరు అంటే తమిళ్, మలై అంటే మలై అనేది కొండ. అయితే తెలుగులో మలై పేరు లేదు, తిరుని పేరు లేదు, అంతా తమిళ దేశమే. తర్వాత మారిపోయింది ఉండండి. ఆ ప్రకారం ఆ తిరుమల నుంచి సెంచికి వచ్చాడు. సెంచికి వచ్చిన తర్వాత సెంచిలో గోపన్నరాయుడు పెద్ద ఆయన, ఆ రాజు, ఆయన పెద్ద ఒక ఇది పెట్టుకున్నాడు, వ్రతం. ఏం పెట్టుకున్నాడంటే, ఎట్లయినా నంబెరుమాళ్ళని తీసుకుపోయి ఎక్కడ ఆ శ్రీరంగంలో వదిలేస్తాము అని చెప్పి వ్రతం పెట్టుకున్నాడు. అయితే ఈయన దగ్గర సోల్జర్స్ ఉండాలి కదా. అటైతే వీళ్ళకుండే సహాయం చేసుకున్నంతా ఆ రాజుకి ఎంత ఉన్నారు, 3000 మంది ఉన్నారు. అదే సులుక్కాళ్ళు వేరే దేశంలో ఉండటం, వాళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నారు. వాళ్ళ దగ్గర 30,000 మంది ఉన్నారు. జయించను వద్దా, జయించనది ఏంటంటే వెంబడి వాళ్ళు పోవాలంటే వాళ్ళంతా జయించుకొని పోవాలి కదా. ఎట్లా జయించేది నుంచుంటే అప్పుడు ఆయన ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. 10 మందికి మన ఒక్కరు, అంటే ఒకరు ఏం చేయాలంటే 10 మందిని చంపాలి. ఆ ప్రకారం అంటే 3,000కి 30,000 సరిపోద్ది కదా. ఆ ప్రకారం ప్రతిజ్ఞ చేసుకొని ఆ ప్రకారం ఎట్లయినా ఆ యుద్ధం చేసి నంబెరుమాళ్ళని పూర్తిగా తీసుకొచ్చి పెట్టింది ఎవరంటే సెంచిలో ఉండే గోపన్నరాయుడు. సెంచిలో ఉండే గోపన్నరాయుడు పెద్ద జగడాలు, సామాన్యమైన జగడాలు. అయితే అట్లాంటి 1371 వైశాఖ మాసం 17వ రోజు, ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం నంబెరుమాళ్ శ్రీరంగానికి వచ్చి రోజుంచే దానికి ఉత్సవంగా చేస్తారు. ప్రతి సంవత్సరం చేస్తారు వైశాఖ మాసం. అయితే ఈ వైశాఖ మాసం అనేది ద్రావిడ భాష. ఆ ద్రావిడ భాష వైశాఖ మాసంకి 17వ రోజు నంబెరుమాళ్ 48 సంవత్సరాలు తిరిగి ఆ సంవత్సరం పేరు పరిదాభి సంవత్సరం అని పేరు. ఆ పరిదాభి సంవత్సరం 1371 సంవత్సరం వైశాఖ మాసం 17వ రోజు అడగియ మనవారం ఒక గ్రామం. ఆ గ్రామానికి అడగియ మన ఉభయనాచిమాత కూడా అక్కడ వచ్చి 3వ చుట్టు, ఆ 3వ చుట్టులో అది శరణవండాన మండపం, ఆ మండపంలో ఏం చేశారు, ఆ మండపంలో పూర్తిగా వచ్చారు. ఇప్పుడు కూడా ఈ ప్రకారం జరిగిందనేది మనం పెరియ పెరుమాళ్ సేవిస్తాం కదా. అట్లా ప్రదక్షిణ వచ్చే విశ్వక్షణ సన్నతి ఉంటుంది. దానికి విశ్వక్షణ సన్నతి ఉంటుందా, దానికి పక్కన ఒక గోడ ఉంటుంది. ఆ గోడలో 2 శ్లోకాలు రాసి ఉంటారు. పక్కన 2 శ్లోకాలు రాసి ఉంటారు. అదేమిటే, ఈ ప్రకారం గోపన్నరాయుడు పెద్ద సహాయం చేశాడు. ఆ సహాయం వల్ల నంబెరుమాళ్ మళ్ళీ ఈ ఊరికి వచ్చి చేయకపోయినా అక్కడ రాసి పెట్టినారు. ఆడ పెద్ద శిలాశాసనం రాసి పెట్టినారు. ఎందుకు చెప్తుందా, ఈ పెద్ద చరిత్ర. అట్లయితే నంబెరుమాళ్ 48 సంవత్సరాలు బయటే ఉన్నాడు. సరే ఇది అయితే ఇప్పుడు మన ఈ కథ చూడాల. తిరుమల ఆళ్వార్ ఎలా మారేడు, ఎలా ఆ ప్రకారం ఆళ్వార్ని మళ్ళీ తీసుకొచ్చాడు చూడాలి కదా. ఇప్పుడు తిరుమల ఆళ్వారికి తిరునారాయణకి పోయి కాలక్షేపం వినేది. దాని తర్వాత నమ్మాళ్వారు ఎక్కడున్నా అని చెప్పి తిరుక్కనాంబి వచ్చి నమ్మాళ్వారు చేసేసాడు. సరే ఇప్పుడు ఒక పక్క చూస్తే ఆళ్వార్లు ఆచారులు రక్షించాల, ఇంకో పక్క చూస్తే ఆళ్వారు అనుగ్రహించిన తిరువాయుమణి రక్షించాలి, నారాయణ దివ్య ప్రబంధాన్ని రక్షించాల. ఇంకో పక్క చూస్తే భగవంతుని రక్షించాలి. 3 కార్యాలు చేయాలి. ఆళ్వారు ఆచారం విగ్రహం రక్షించాలి కదా. ఇప్పుడు ఆళ్వారు విగ్రహంకి పెద్ద ఆప్తి వచ్చేసిందే, అది రక్షించాలా. పెరుమాళ్ రక్షించాలనే, నంబెరుమాళ్ విగ్రహానికి పెద్ద ఆప్తి వచ్చిందే, రక్షించాలా. అదంతా కాకుండా తిరువాయుమణి వీడి వ్యాఖ్యానం బయట రావాలని, అది బయట వస్తే కదా తిరువాయుమణికున్న వైభవం తెలుసును.
ఇది 3 బండ్లు మన పూర్వాచార్యులు చేసేది. 1 కాదు 2 కాదు 3 బండ్లు ఇది పూర్తిగా చేశాడు కదా. అప్పుడంటే ప్రమాణ రక్షణం, ప్రమేయ రక్షణం, ప్రమాథ రక్షణం. ప్రమాణ ప్రమేయ ప్రమాథ అంటారు. ప్రమాణం అంటే తిరువాయుడి, ప్రమేయం అంటే నంబెరుమారు, ప్రమాథ అంటే ఆళ్వారు. ఈ 3 రక్షణం చేస్తున్నారు, రక్షించారు. ఇది ఒక పక్క జరుగుతుంది. ఇంకో పక్క ఏంటంటే త్రిలోకాచార్య శిష్యుడు కూరకులోత్తమ దాస. ఆయన 1323లో జ్యోతిష్కుడికి పోయి అక్కడ నంబెరుమాలను వేయించేసి అక్కడి నుంచే ఏమయ్యాడు, ఆయన పరపదం పోయాడు. అయితే ఆ త్రిలోకాచార్య ఏం చెప్పారు తెలుసా, మన సంప్రదాయానికి బాగా నిర్వాహం చేసేటోళ్ళు కావాలా, అందువల్ల నువ్వు అక్కడ తిరుమల ఆళ్వార్ను మదనపట్నంలో ఉన్నాడు, అతని తీసుకురా. అతన్ని తీసుకొచ్చి మన సంప్రదాయానికి అన్ని అర్థాలు ఆయనకి చెప్పి ఏమేం చెప్పాలనో అన్ని కాలక్షేపం ఆయనకి చెప్పి సంప్రదాయం తీసుకురావాల్సింది నీ బాధ్యత అని చెప్పి ఎవరు త్రిలోకాచార్య కూరకులోత్తమ దాసరికి ఈ ప్రకారం నియమనం చేశాడు. ఇది బాగా ఉంది. ఈ ప్రకారం నియమనం చేశాడు. ఎప్పుడు జ్యోతిష్కుడు వచ్చిన తర్వాత ఈ నియమనం చేశాడు. చేసిన తర్వాత ఆయన ఏదో 1 సంవత్సరం ఉండొచ్చు, 2 సంవత్సరాలు ఉండొచ్చు త్రిలోకాచార్య. దాని తర్వాత ఆయన పరంపదం పోయిన తర్వాత అక్కడ దానికి ముందే నంబెరుమాల కంచి పోయారు. పోయిన తర్వాత దాని తర్వాత వాళ్ళతో పోయారు వాళ్ళతో. అయితే ఆళ్వార్ త్రిలోకాచార్యతో పాటు అందరూ అందరూ అక్కడ ఉండ కొన్ని కాలాలు వచ్చి కొంచెం అందరూ పోయారు. అయితే తిరువాయుమడి పిల్లై అనే తిరుమల ఆళ్వారు తల్లి, ఆ తల్లి త్రిలోకాచార్య పాటలోనే ఉండింది. త్రిలోకాచార్య ఆయన దాంట్లో ఉండింది. ఏంటంటే ఎందుకు అక్కడ ఉండిందంటే ఆ త్రిలోకాచార్య కాలక్షేపంలో ఆయన చాలా ప్రేమ, అక్కడనే ఉండింది. ఆ ప్రకారం ఉండింది. ఉండేది మాత్రం కాదు. ఒక్క విషయం చెప్తే కాలక్షేపం పూర్తి చేస్తాం. అక్కడ పెద్ద గుహ, అటైతే అక్కడ చుట్టూ కొండ లోపల ఒక ద్వారం ఉంటుంది. దాని లోపల కూర్చుంటే గాలి వస్తుందా, ఏదైనా చెమట వస్తా ఉంటుంది కదా. అప్పుడు ఆ నంబెరుమాళ్ విగ్రహాన్ని త్రిలోకాచార్య పెట్టుకున్నాడు. అప్పుడు ఆ అమ్మకి చూపిస్తున్నాడు. ఎవరికి? తిరువాయుమడి పిల్ల తల్లి చూపించినాడు. ఇదిగో అమ్మగారు చూడు. ఏం చూస్తుంటే నంబెరుమాళ్ ముఖంలో చూడు చెమట పోస్తుంది చూడు. స్వామి విగ్రహానికి పోయి చెమట పోస్తుందా? ఎలా చెమట పోస్తుంది? చెమట పోస్తుంది చూడు. ఇప్పుడు కూడా ఎంబెరుమాళకి చెమట పోస్తుంది. అది మీకు చెప్పినాను. అదే ప్రకారం ఇప్పుడు ఆయన మొక్కల్లో చెమట పోస్తుంది చూడు. దీనికి ఒక పాసురమే ఉండదు. வேர்த்து பசித்து வயரசித்து வேண்டடிசில் உண்ணும் போது ஈதந்து பார்த்திருந்து నెడునొక్కు కొళ్ళం పత్త విలోచనం ఒక భాషనం ఆశిన ఆళ్వాపాసనం. ఎందుకంటే శనిస్వామి అర్చా విగ్రహమైంది. ఆ విగ్రహానికి చెమట పోస్తుందా? మనకైతే చెమట పోస్తుందండి. అది వేసి ఉంటే అది పోద్ది. అయితే వాళ్ళకి చెమట పోస్తుందంటే అది కింద చెమట పోస్తుంది అని చెప్పి పిల్లలు ఒక ఆమెకి చూపిస్తున్నాడు. ఆమె అప్పుడు అంతరంగా అలవట్ట కైంకర్యం చేస్తుంది అని చెప్పి అంత అంతరంగంగా ఆ త్రిలోకాచార్య ఆ అమ్మతల్లి ఉన్నారు కదా. అప్పుడే ఆమె పెరివాళ్ళని చూపించింది ఎవరు? ఆ తల్లికి చూపిస్తాడు. ఎవరు? తిరువాయుమడి తల్లికి చూపించిన అంత మాత్రం వాళ్ళు ఇద్దరు ఆ ప్రకారం ఉన్నారు. అప్పుడే ఆయన తిరువాయుమడి పిల్ల గురించి అన్ని తెలుసు. అందువల్ల ఆయన బాగా రాజ్య పరిపాలన చేసేటోడు, నిర్వాహం బాగా చేసేటోడు. అది కాకుండా ఎక్కడెక్కడ అడ్మినిస్ట్రేషన్ బాగా చేసేటోడు. అందువల్ల ఆయన మన సంప్రదాయానికి వస్తే శ్రీరంగ దాన్ని పూర్తిగా చేస్తాడని చెప్పి ఆయన ఎట్లన్నా తీసుకురావాలా అని చెప్పి పిల్లలోకాచార్య ఎవరు చెప్తారు? కూరకులోత్తమ దాసి చెప్తారు. ఆ కూరకులోత్తమ దాసి చెప్పిన తర్వాత కొన్ని కాలం ఆయన వెయిట్ చేస్తాడు. ఎట్లా మనం చెయ్యాలి ఇవన్నీ. ఈయన రాజ్యకార్యంలో ఉంటాడు. రాజకార్యం ఏంటి? రాజులు ఇచ్చిన పనినంతా చూస్తున్నాడంటే ఈయన మంత్రిగా ఉన్నాడు కదా, పురోగతిగా ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు. అది కాకుండా రాజు పోయాడు. రాజు పోయిన తర్వాత రాజు కొడుకు ఆ రాజుకి పట్టాభిషేకం చేసుకోవాలా. అయితే అంత మాత్రం ఇంకా ఏజ్ అవ్వలేదు. అందువల్ల ఏం చేయాలా? ఆ రాజ్య కార్యాలన్నీ ఏం చేస్తున్నాడు. ఈ చికారం ఉంటే ఇప్పుడు మంచి టైం రావాలా, ఎట్లైనా ఆయన తీసుకురావాలా. పూర్వకులోత్తమ వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేసి ఎట్లైనా మన సంప్రదాయం తీసుకురావాలని చెప్పి ఆ టైం ఎప్పుడు దొరకద్దని చూస్తున్నాడు. మనం చూస్తాం. వచ్చే వారం మనం ఈ కాలక్షేపం చూస్తాం. ఆళ్వారు మీరు మోనార్జీ రిలేషన్ ఆచార్యం రిలేషన్ భగవతారు తిరువడిగలే శరణం. సందేహాలు ఏదైనా ఉంటే అడగచ్చు.